అమెరికా ఇరాన్ల మధ్య యుద్ధం ఎప్పుడు ఆగుతుందో ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేకపోతూ ఉన్నారు. ఒప్పందం కుదుర్చుకోలేకపోతే ఖచ్చితంగా భీకర దాడులు ఉంటాయి అని చెప్పి ట్రంప్ హెచ్చరిస్తున్న పరిస్థితి. సార్, ఈ 5 రోజుల్లో చూసుకుంటే కనుక 2 సార్లు పెట్రోల్ ధరలు పెరిగాయి. మరోవైపు అంతర్జాతీయంగా చూస్తే చమురు ధరలు కూడా పెరుగుతూ ఉన్నాయి. సార్, భారత్లో ఆయిల్ షాక్ తప్పదనుకోవాలా? అంటే భారతదేశంలోనే కాదు, ఇది ప్రపంచంలోనే వస్తే ఆయిల్ షాక్ అనేది ఒక కంట్రీకే కాదు. ఆఫ్ కోర్స్ ఎక్కడైతే ఆయిల్ రిజర్వ్స్ అమెరికా లాంటి, రష్యా లాంటి దేశాలకు తప్పుతుందేమో, కానీ ఆయిల్ షాక్ ఇప్పుడు ఆయిల్ ఇంపోర్టింగ్ కంట్రీస్ ఇండియా, చైనా, జపాన్, ఈ అన్ని దేశాలకు తప్పదు. సో ఏంటంటే ఇప్పుడు ఈ వార్ February 28 మొదలైంది. మొదలైనప్పుడు ట్రంప్ ఏం చెప్పాడు, 2-3 వీక్స్లో క్లోజ్ అయిపోతుంది అన్నాడు. ఇప్పటికీ మీకు 8-11-12 వీక్స్ అయిపోతుంది, దాదాపు 11 వీక్స్ వచ్చేసింది. సో మరి పోనీ ఇప్పటికైనా మీరు అన్నట్లు ఏదన్నా ఖర్చు మేరలో కనబడుతుందా? నోబడీ నోస్. సో ఇది ఎప్పటి వరకు ఉంటుంది, ఏదవుతుంది అని. మొదట్లో ఏంటంటే ఈ వార్ బిగిన్ అయిన చాలా కాలం పాటు ఒకటి సముద్రంలో అప్పటికే ప్రయాణంలో ఉన్న షిప్స్ ఉండే, 2 అప్పటికే సముద్రం నుంచి ప్రయాణం చేసి షిప్స్ ఆ డెస్టినేషన్ చేరినవి ఉండే, అంటే ఆల్రెడీ రిసీవ్ డాక్ అయినాయి. 3వది ఏంటంటే స్ట్రాటజిక్ రిజర్వ్స్ ఉంటాయి, అంటే ప్రతి దేశానికి కూడా వ్యూహాత్మక నిల్వలు ఉంటాయి. సో ఈ 3 రకాల ఆయిల్ సోర్స్ సప్లైస్ ఉంది. అంటే యుద్ధం మొదలైనా కూడా వెంటనే ఆయిల్ సప్లై షాక్ రాదు. ఎందుకు రాదు అంటే ఆల్రెడీ సముద్రంలో మార్గ మధ్యంలో ఆయిల్ ఉంది, అలాగే మీకు డెస్టినేషన్ చేరిన ఆయిల్ ఉంది, మా రిజర్వ్ ఆయిల్ కూడా ఉంది. ఇప్పుడు ఏం జరిగిందంటే ఈ సముద్రంలో ప్రయాణం చేస్తున్న ఆయిల్, అలాగే డెస్టినేషన్ చేరిన ఆయిల్ కూడా వాడేశారు ఈ 11 నెలల్లో. ఈలోగా స్ట్రాటజిక్ రిజర్వ్స్ కూడా వాడడం మొదలైంది. సో ఇప్పుడు ఏంటి అనేది ఇప్పుడు ఛాలెంజ్. మధ్యలో కొంత రిలీఫ్ ఏమొచ్చిందంటే స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ ద్వారా కాస్త ఇరాన్తో నెగోషియేట్ చేసుకునో, లేదు కొన్ని దేశాలు టోల్ ట్యాక్స్ లాగా కట్టామో బయటకు వచ్చాయి. సో ఇది గమనించిన ట్రంప్, ఓహో మీరు ఇలా ఇరాన్తో అండర్స్టాండింగ్తో బయటకు వస్తారా, ఇండియన్ షిప్స్, చైనా షిప్స్ బయటకు వచ్చాయి. ఎందుకంటే ఇరాన్ చెప్పింది ఏంటంటే మాకు ఇతర దేశాలతో ఏ పంచాయతీ లేదు, అమెరికా మిత్ర దేశాలు మాపై దాడి చేస్తున్న అమెరికా మిత్ర దేశాల షిప్స్ మాత్రమే మేము ఏదో చెయ్యము అని ప్రకటించారు. దాంతో మన ఇండియన్ షిప్స్ కొన్ని బయటకు వచ్చాయి, చైనీస్ షిప్స్ వచ్చాయి, అలాగే కొన్ని దేశాల షిప్స్ ఈవెన్ మిత్ర దేశాలు అయినా కాకపోయినా ఇరాన్కు పన్ను కట్టి బయటపడ్డాయి. దీన్ని చూసిన ట్రంప్ నావల్ బ్లాకేడ్ విధించాడు. అంటే ఇరాన్ చుట్టూ నౌకా దిగ్బంధనం చేశాడు. ఏదైనా షిప్ ఇరాన్తో నెగోషియేట్ చేసుకుని ఇరాన్కు పన్ను కట్ట వస్తే మేము పట్టేసుకుంటామని. అలా కొన్ని షిప్లను ఇరాన్ అమెరికా పట్టుకుంది కూడా. దాంతో ఇప్పుడు దాదాపు స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ క్లోజ్ అయిపోయింది. ఆడికెళ్ళి సప్లైస్ లేవు. సప్లైస్ లేకపోయినా మీకు ప్రొడక్షన్ కంటిన్యూ అవుతుంది, స్టోరేజ్ చేసుకుంటూ ఉన్నారు. ఎప్పుడన్నా ఇది ఫ్రీ అయితే వెంటనే వేగంగా 100 షిప్స్ వెళ్ళటానికి. కానీ ఇప్పుడు ఏమైందంటే ఇరాన్లో కానీ ఇతర చోట్లకు కానీ స్టోరేజ్ కూడా నిండిపోతుంది. అంటే బియాండ్ స్టోరేజ్ పాయింట్ వచ్చేసింది. ఇక వాళ్ళు ఇంకో మార్గమే లేదు. సో ఆయిల్ ప్రొడక్షన్నే ఆపాలి. ఒక్కసారి ప్రొడక్షన్ ఆపితే ఆయిల్ కానీ గ్యాస్ కానీ వెంటనే స్టార్ట్ చేయరాదు. అదేది మన వంట గ్యాస్ మన ఇంట్లో స్టవ్ వెలిగించినట్టు కాదు, ఆఫ్ చేసిన తర్వాత మళ్ళీ వెంటనే ఆఫ్ చేయొచ్చు. సో అనివార్యంగా చాలా ప్రాసెస్ ఉంటుంది ఇదంతా. ఈవెన్ ఇప్పుడు మనకు బ్లాస్ట్ ఫర్నేస్ అయినా, ఆయిల్ అయినా, గ్యాస్ అయినా, దర్ ఇస్ ఎ ప్రాసెస్ ఆ ప్రొడక్షన్కు. సో ఒక్కసారి క్లోజ్ చేస్తే మళ్ళీ స్టార్ట్ అవ్వటానికి సమయం పడుతుంది. అంటే ఇమీడియట్గా కావాలన్నా కూడా ప్రొడక్షన్ చేయలేరు. సో దీనివల్ల ఏమవుతుందంటే ఈ వార్ కనుక ఇంకా ఎక్కువ రోజులు కంటిన్యూ అయితే ఒక సీరియస్ క్రైసిస్ అయితే అనివార్యమవుతుంది. దీనికి తోడు కాస్త ముందు చూపు ఉండి ఎక్కువ రోజులకు అవసరమైన పెట్టుకొని ఉన్నారనుకోండి, ఇంటర్నేషనల్ బెంచ్ మార్క్ 90 days. అమెరికా, చైనా లాంటి దేశాలు భారీగా వ్యూహాత్మక చమురు నిల్వలు పెట్టుకున్నారు.
అది అన్ఫార్చునేట్లీ భారత ప్రభుత్వం దీన్ని పట్టించుకోలేదు. గతంలో ఉన్న ప్రభుత్వాలు పట్టించుకోలేదు, నరేంద్ర మోడీ ప్రభుత్వం కూడా పట్టించుకోలేదు. మీకు 1991లో బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ క్రైసిస్ వచ్చాక ఈ స్ట్రాటజిక్ పెట్రోలియం రిజర్వ్స్ అనే కాన్సెప్ట్ వచ్చింది, SPR అంటారు. ముఖ్యంగా 2000స్లో ఇది చాలా ప్రామినెంట్గా ముందుకొచ్చింది. వాస్తవంగా 2014 వరకు యూపీఏ ప్రభుత్వం ఉంది, మరి వాళ్ళు పట్టించుకోలేదంటే వాళ్ళకు ఒక ఛాలెంజ్ ఉండే. అప్పటికి ఆయిల్ ప్రైసెస్ ఎలివేటెడ్గా ఉండే. ఎప్పుడు కూడా మనం తక్కువ ఉన్నప్పుడు కదా కొని పెట్టుకుంది, ఎక్కువ ఉన్నప్పుడు పెట్టుకోలేం కదా. సో యూపీఏ ప్రభుత్వం పోయేంత వరకు కూడా అబౌవ్ $100 ఉంది. అందువల్ల స్ట్రాటజిక్ పెట్రోలియం రిజర్వ్స్ అనే కాన్సెప్ట్ ఉన్నా అది ఎక్స్పాండ్ చేసుకోలేకపోయారు, అందులో కూడా పూర్తిగా నింపుకోలేకపోయారు. సో ఎందుకంటే ఎలివేటెడ్ ఆయిల్ ప్రైసెస్ ఉంటాయి. కానీ 2014 తర్వాత నరేంద్ర మోడీ ప్రభుత్వానికి ఒక అద్భుతమైన అవకాశం వచ్చింది. ఎందుకంటే కరోనా టైంలోనైతే $25 పడిపోయింది. పోనీ కరోనా టైంలో మన అవసరాలకు కూడా ఉంటాయి కనుక పక్క పెడదాం. తర్వాత $40, $50, $60 పర్ బ్యారెల్. అసలు మొత్తం 2014 నుంచి ఇప్పటి వరకు మీరు గమనిస్తే ఒక 10% టైంలోనే అది 100 దాకా ఉంది. యుక్రెయిన్ వార్ అప్పుడు ఒక్కసారి వచ్చింది, మళ్ళీ ఇప్పుడు వచ్చింది. మీకు ఈవెన్ February 28 వార్కు ముందు కూడా గ్లోబల్ ఆయిల్ ప్రైసెస్ $70 పర్ బ్యారెల్ ఉండే. అన్ఫార్చునేట్లీ నరేంద్ర మోడీ ప్రభుత్వ అసమర్థత వల్ల, ముందు చూపు లేకపోవడం వల్ల ఆ స్ట్రాటజిక్ పెట్రోలియం రిజర్వ్స్ నింపలేదు. అది నింపి ఉంటే అలా ఈ ప్రాబ్లం మనకు ఉండేది కాదు. ఎక్స్పాండ్ చేసి నింపి ఉంటే అది మరి కారణాలు ఏదైనా, ఎల్పిజి అయితే అసలు ఏమీ స్టోరేజ్ లేదు మనకు, ఆల్మోస్ట్ నో స్టోరేజ్. ఇక ఆయిల్ రిజర్వ్స్ కూడా 7 days. ఇప్పుడు లేటెస్ట్గా చెప్పేది ఏంటంటే 7 రోజులకు సరిపోయేంత మాత్రమే మనకు స్టోరేజ్ ఉంది అని, ఓన్లీ 7 days. ఎందుకంటే మన ఒకప్పుడు స్ట్రాటజిక్ పెట్రోలియం రిజర్వ్స్ ఏర్పాటైన కన్జంప్షన్ కాదు కదా, ఇప్పుడు మన కన్జంప్షన్ పెరిగింది. కన్జంప్షన్ పెరిగినాక అప్పుడు 50 ఏళ్ళు 20-30 ఏళ్ళ కింద గండిపేట హిమాయత్ సరిపోయింది హైదరాబాద్ ప్రజలకు. కానీ ఇవాళ 30 ఏళ్ళ తర్వాత సరిపోవడం లేదు. ఎందుకు మరి? అదే గండిపేట అదే హిమాయత్ సాగరే కావచ్చు, కానీ ఇక్కడ ఆ నీళ్ళు అవసరం ఉన్న వాళ్ళు పెరిగారు కదా. అందుకే మనం కృష్ణా నుంచి తెచ్చుకున్నాం, గోదావరి నుంచి తెచ్చుకున్నాం, అయినా సరిపోకపోతే కృష్ణా నుంచి తెచ్చుకుంటున్నాం. సో ఇప్పుడు మనకు వాస్తవంగా ఇంకా అట్లీస్ట్ ముందు చూపు ఉంటే ఇంకొక 2-3 రిజర్వాయర్స్ కావాలి గండిపేట హిమాయత్ లాగా. కానీ రాజకీయ పార్టీలకు ఏంటంటే తాము 5 ఏళ్ళ అధికారంలో ఉంటారు కనుక లాంగ్ టర్మ్ దృష్టి ఉండదు. మీకు వాస్తవంగా మోడీ ప్రభుత్వానికి ఒక అద్భుతమైన అవకాశం వచ్చింది. ఈ స్ట్రాటజిక్ పెట్రోలియం రిజర్వ్స్ ఎక్స్పాండ్ చేయాల్సిందే. అన్ఫార్చునేట్లీ ఎక్స్పాన్షన్ పక్కకు పెట్టు, ఉన్నది కూడా కొన్ని నింపుకోలే. విచిత్రం ఏంటంటే జూన్ 2025లో 12-day వార్ నడిచింది. ఉక్రెయిన్ వార్ అప్పుడు పెరిగింది. ఇంత క్లియర్ షాక్స్ ఉన్నా మళ్ళీ వార్ వస్తుందేమో అని ముందు జాగ్రత్తగా కనీసం ఉన్నవన్న నింపుకొని పెట్టుకోవాలి కదా. ఇప్పుడు మనకు జలమండలి వాళ్ళు ఒక పేపర్లు వస్తుంది, రేపు ఉండదు నీళ్లు, వాటర్ రాదు అని. మనం ఏం చేస్తాం? ఓ టబ్బులు కొనుక్కుంటాం, ఓ టబ్బులో నింపి పెట్టుకుంటాం, బకెట్లు నింపి పెట్టుకుంటాం, ఆఖరికి మగ్గులో కూడా నింపి పెట్టుకుంటాం. లేదు ఈ లోపలే బట్టలు ఏమన్నా ఉతికేసేసి అంటాం. సో అన్నీ పెట్టుకుంటాం. ఎందుకు పెట్టుకుంటాం మనం? మళ్ళీ వాటర్ వచ్చేదాకా ఈ వాటర్ సరిపోవాలని. ఒక హౌస్ హోల్డ్ ఇంత ప్లానింగ్ చేస్తుంటే ఉక్రెయిన్ వారప్పుడు 100 దాటింది, 12-day వారప్పుడు 100 దాటింది జూన్ 2025లో. కానీ మీకు 2026 February 28 వరకు $70 ఉండే బ్యారెల్, అంతకుముందు 60 ఉండే. మరి అప్పుడు ఎందుకు మనం నింపుకోలేదు? ఆన్సర్ లేదు. అది మోడీ ప్రభుత్వం చెప్పదు. ఇప్పుడు మనకు పొదుపు మంత్రాలు చెప్తారు, మీకు ముందు చూపు ఎందుకు లేదంటే తెలియదు. సో మీకు ఇప్పుడు అసలు టోటల్ ఇప్పుడు మన భారత్కున్న స్ట్రాటజిక్ పెట్రోలియం రిజర్వ్స్ కెపాసిటీలో 64% నింపింది. ఇప్పుడు ఇది అంటే ప్రభుత్వ వైఫల్యాలు కూడా, యుద్ధమే కాదు ప్రభుత్వ వైఫల్యాలకు కూడా ఆయిల్ షాక్ కారణమైతే అంటానికి చెప్పేది. ఇది కాదు పోనీ డొమెస్టిక్ ప్రొడక్షన్ అన్న ఒక దూరదృష్టితో పెంచారా? ఇప్పుడు నెహ్రూని ఇంత తిడతారు వీళ్ళు. నెహ్రూ ప్రైమ్ మినిస్టర్ అయ్యే టైంకు భారతదేశంలో గుండు సూది కూడా తయారు కాదు, సరిపోయినంత గోధుమలు కూడా తయారు కాదు మన దగ్గర, మన అవసరం అన్నట్ట. గోధుమల్ని అమెరికా నుంచి మనం దిగుమతి చేసుకున్నాం సరిపోక. PL 480 ఒక వెరైటీ తెచ్చుకున్నారు రవిశంకర్,
దానివల్లనే మనకి ఆస్తమా అనే గడ్డి వచ్చింది. ఆస్తమాకు కారణమయ్యే పార్థీనియం అనే ప్లాంట్ అప్పుడే వచ్చింది మన దేశంలోకి, అంతకుముందు లేదు మనకి. సో అలాంటి పరిస్థితుల్లో నెహ్రూ ఏం చేశారు చూడండి. ఇప్పుడు నెహ్రూ రోజు తిడతారు వీళ్ళు, మోడీ ఏం చేయలేదో చెప్పాడు మీకు, స్ట్రాటజిక్ పెట్టుకోలేదో పెట్టుకోలేదు. నెహ్రూ ఏం చేశాడు, వాటర్ ప్రాబ్లం ఉండకూడదని బక్రానంగల్, నాగార్జున సాగర్, ఇరాకోడ్ లాంటి భారీ ఇరిగేషన్ ప్రాజెక్టుల ప్లాన్ చేశాడు. అమెరికాకు వెళ్ళాడు, అమెరికా వాళ్ళు సాయం చేయాలంటే సోవియట్ యూనియన్ వెళ్ళాడు, వెళ్ళి జియో ఫిజికల్ ఎక్స్ప్లోరేషన్ మొదలుపెట్టారు. ఆయిల్ ఓఎన్జీసీ ఇలాంటి కంపెనీలకు మీరు గూగుల్లో కొట్టండి వస్తుంది. నాకు గుర్తున్నంత వరకు నెహ్రూ టైంలే ఓఎన్జీసీ ఏర్పాటైంది. బట్ అట్లీస్ట్ ఆయిల్ ఎక్స్ప్లోరేషన్కు ఒక పునాదులు వేశారు. ఆయిల్ ఎక్స్ప్లోరేషన్ ప్రొడక్షన్ సోవియట్ సహాయంతో, అలాగే స్టీల్ ప్రొడక్షన్ కొరకు స్టీల్ సిటీలు ఇలాంటి స్టీల్ ప్లాంట్ల కొరకు ప్రణాళికలు వేశారు. ఎలక్ట్రానిక్ రంగంలో పునాదులు వేశారు. ఆహార రంగంలో మీకు గ్రీన్ రెవల్యూషన్కు పునాదులు వేశారు. ఇలా దేశంలో ఒక గుండు సూది నుంచి చాలినంత గోధుమలు కూడా తయారు చేయలేని పరిస్థితిలో ఆయిల్, స్టీలు, అల్యూమినియము, నిక్కలు, కాపరు, న్యూక్లియర్ కూడా, ఆటమిక్ రీసెర్చ్ సెంటర్ మీకు తారాపూర్లో అణు విద్యుత్ ప్లాంట్ ఎప్పుడు వచ్చింది? 69లో వచ్చింది. నెహ్రూ చనిపోయింది 64. 50s 60sలో హోమీ బాబా నాయకత్వంలో జరిగిన రీసెర్చ్ వల్ల వచ్చింది. ఓఎన్జీసీ 1956 సార్, నెహ్రూ హయాంలో. నెహ్రూ గారి సమయంలో, అందుకే చెప్పింది మీకు, నెహ్రూ గారి సమయంలో వచ్చినాయి, మామూలుగా లేవు అసలు మీకు. అలాగే మానవ వనరులు, హై క్వాలిటీ హ్యూమన్ రిసోర్సెస్ లేవు మనకు. అందుకొరకు ఏం పెట్టారు మీకు, ఐఐటీలు పెట్టారు, ఐఏఎం పెట్టారు. మీరు కావాలంటే వెరిఫై చేయండి. ఫస్ట్ ఐఐటి ఎప్పుడు పెట్టారు, ఫస్ట్ ఐఏఎం ఎప్పుడు పెట్టారు, ఫస్ట్ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఎప్పుడు పెట్టారు చూడండి. మీకు నాకు గుర్తున్నంత వరకు 3 నెహ్రూ టైంలోనే. సో మానవ వనరుల కొరత ఉంది కనుక, హై క్వాలిటీ మానవ వనరుల కొరత ఉంది కనుక ఐఐటీలు, ఐఏఎంలు, మీకు ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లు పెట్టారు. ఇలా ప్రతి రంగంలోనూ ఫెర్టిలైజర్స్ కొరత ఉంది కనుక ఫెర్టిలైజర్ ప్రొడక్షన్ పెట్టారు. అంత మహత్తరమైన ప్లానింగ్ చేస్తే సెకండ్ 5-year ప్లాన్లో నెహ్రూకు అత్యంత సన్నిహితుడు పిసి మహల్నబీస్, ఆయన ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్ ఏర్పాటు చేశాడు. అణుశాస్త్ర రంగంలో హోమీ బాబా, మీకు విక్రమ్ సారాభాయ్ నాయకత్వంలో స్పేస్ 1964లో మనం ఫస్ట్ రాకెట్స్ ను పంపింది. 1964లో ఫస్ట్ ఐఐటి 1951 సార్ ఖరగ్పూర్, నెహ్రూ హయాంలో 1961లో ఫస్ట్ ఐఐఎం కోల్కతా, అది కూడా నెహ్రూ టైం. మీరు చూడండి, మీరు ఇండియన్ ఐఐటి ఐఎం కాదు, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ మెడికల్ సైన్స్ కూడా నెహ్రూ టైంలోనే. నా దాంట్లో ఒక వీడియో ఉంటుంది యూట్యూబ్లో, కొన్ని లక్షల మంది చూశారు, నెహ్రూ టైంలో ఏం జరిగిందో చూడండి అని. ఇవన్నీ మనకు ఈ జనరేషన్ తెలియదు కనుక, బీజేపీకి నెహ్రూ సెక్యులర్, సోషలిస్ట్, సైంటిఫిక్ థింకింగ్ పట్ల వ్యతిరేకత కనుక నెహ్రూను డిస్మాంటిల్ చేస్తానికి చేస్తున్నారు. ఎయిమ్స్ 1956 సార్ చూడండి. ఇది ఇన్ని కాదు, ఇప్పుడు మీకు ఇంకా మీకు బాక్రానంగల్ నాగార్జున సాగర్ చూడండి, నెహ్రూ నగర్ పునాదులు వేసి నాగార్జున సాగర్ కు మనకు తెలుసు కదా. అలాగే ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ చూడండి, మీరు మామూలు కాదు కదా. సో మీకు టాప్ కంపెనీస్ మీకు నెహ్రూ ఎరాలో ప్లాన్ అయి తర్వాత వచ్చినవి ఉంటాయి. బిహెచ్ఈఎల్ ఇవన్నీ మరి నెహ్రూ టైంలోనో తర్వాత గుర్తులేదు బిహెచ్ఈఎల్, కానీ బట్ పునాదులు అప్పుడే వేశారు. స్టీల్ ప్లాంట్లు ఒక్కటి కాదు, అసలు మీకు ఆశ్చర్యం వేస్తుంది. సో ఇన్ని రకాల వాటికి మీకు అణుశాస్త్ర రంగంలో 1950s and 60s లోనే పునాదులు పడ్డాయి. స్పేస్ రంగంలో అప్పుడే పునాదులు పడ్డాయి. బిహెచ్ఎల్ 1956 నెహ్రూ హయాంలో, ఎప్పుడు నెహ్రూ హయాంలో. ఆశ్చర్యం వేస్తుంది మనకు. అసలు ఎన్ని మీకు ఒక్కటి కాదు, మీకు అసలు రీసెర్చ్ సెంటర్స్, మీకు టాప్ మోస్ట్ రీసెర్చ్ సెంటర్స్ కూడా నెహ్రూ హయాంలోనే పుట్టాయి. బికాజ్ ఇది హైలీ సైంటిఫిక్ థాట్ ఉన్నతను, శాస్త్రీయ దృక్పథం. సో ఇప్పుడు నేను ఛాలెంజ్ చేస్తాను, మోడీ 12 ఏళ్ళు నుంచి ఉన్నాడు. 1952లో పెట్టిన ఐఐటి ఖరగ్పూర్ సమానమైంది ఒక్కటి పెట్టాడా? ఈవెన్ టుడే ఒక్కటి పెట్టాడా? అది ఏమైఐటి ఖరగ్పూర్ ఐఐటి సుందర్ పిచ్చయ్య గూగుల్ CEO తయారు చేసింది. పోనీ అప్పటి ఐఏఎం లాంటిది ఇప్పుడు మోడీ ఒక్కటి పెట్టాడా? అప్పటి ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ లాంటి ఒక్కటి పెట్టాడా? అప్పటి బాక్రానంగల్ నాగార్జున డ్యామ్ లాంటి ఒక్కటి కట్టారు? నాకు చెప్పండి, సింపుల్ ఒక్కటే. నేను ఎక్కువ అడుగుతలేను. మీరు ఈ వట్టిగా నేను తిడితే ఎట్లా అన్యాయం కాకపోతే?
మీరు ఈ 12 ఏళ్లలో ఉన్న పెట్రోలియం రిజర్వ్స్ పెంచుకోలేదు, ఉన్నయే నింపుకోలేదు. 64% ఖాళీ. ఈ ఫ్యాక్ట్స్ కాదా చెప్పమని ఏమన్నా మనకు ఐడియాలజీలతో పార్టీ లాయల్టీలతో మాట్లాడితేనే సమస్య ఉంటుంది. ఫ్యాక్ట్స్తో మాట్లాడితే ఫ్యాక్ట్స్తో మనం ఆన్సర్ చెప్పచ్చు. ఇన్ని రకాల కృషి చేశారు అప్పుడు. ఇప్పుడు మన ప్లానింగ్ లేక ఏం జరిగింది, 2014లో మన ఆయిల్ ఇంపోర్ట్ డిపెండెన్సీ 77.6%, ఇవాళ 88.6% పెరిగింది. దీనికి తోడు పన్నులు, ఆ రోజు $105-110 per barrel ఉంటే 72 రూపీస్ ఉంటే ఇవాళ అదే ప్రైస్కు మనకు 110 రూపాయలు అయిపోయింది పెట్రోల్. దానికి తగ్గట్టు మళ్ళీ పన్నుల వార్త. ఇప్పుడేమో ప్రచారం పైన ఎక్కువ కెమెరాల చుట్టూ కెమెరాల వైపు చూసి పనులు చేయడము, మీకు సోషల్ మీడియాలో రీల్స్ చేయడము, వీటిని అట్రాక్టివ్గా సోషల్ మీడియా ఉపయోగించుకోవడము, మీడియా ఉపయోగించుకోవడం. ఇప్పుడు ఇది పెరిగింది. నెహ్రూ డాల బాబా అన్నంత ఏం లేదని ఏదో చేసిండు వెళ్ళిపోయాడు. మనం ఇప్పుడు ఆనందంగా అనుభవిస్తున్నాం వాటన్నిటిని. వాటిని అనుభవించడే కదా. కోల్ ఇండియా ఎప్పుడు ఏర్పడింది చూడండి మీరు. కోల్ ఇండియా లేకపోతే నీకు కోల్ ప్రొడక్షన్ లేదు కదా. కోల్ ఇండియా లేకపోతే కోల్ ప్రొడక్షన్ లేదు కదా. ఇలా మన కోల్ మన ఇంపోర్ట్ల మీద ఆధారపడి ఉండాలి. ఫెర్టిలైజర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎప్పుడు ఏర్పడింది చూడండి. ఫెర్టిలైజర్ రంగంలో మీకు ఫెర్టిలైజర్ ఎరువుల కంపెనీలు ఎప్పుడు ఏర్పాటాయి చూడండి. మీకు ఈ పెద్ద పెద్ద కంపెనీస్ అన్ని టాప్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్ అన్ని కూడా అప్పుడే నెహ్రూ టైంలో ఏర్పడ్డాయి. సో మీకు ఇలా అప్పుడు పునాదులు వేస్తే, వాటి విత్తనాలు అప్పుడు వేస్తే, ఇవాళ వాటి పనులు తింటూ మనం ఏం చేస్తున్నాం, ఆయిల్ డిపెండెన్సీ 10% పెంచుకున్నాం. స్ట్రాటజిక్ పెట్రోల్ రిజర్వ్స్ ఎక్స్పాండ్ చేసుకోలేదు, ఉన్నవి నింపుకోలేదు. ఉన్నది పోనీ ఆయిల్ డిప్లొమసీ అన్న చేశామా. నెహ్రూ టైంలో ఏం చేశారు, అమెరికాని అడిగారు స్టీల్ ఇవ్వమని. స్టీల్ ఫ్యాక్టరీలు పెడతాం మేము, మాకు సహకరించండి అని అడిగారు. అమెరికా ఏమన్నాడు, మీకెందుకు స్టీల్ ఫ్యాక్టరీ, మీకు చేత కాదు, అవి మీకేదో చేతనైన పని, పొలం పనులు, వ్యవసాయం ఇవి చేసుకోండి, పశుపోషణ, మేము ఉన్నాం కదా, మీకు అవసరమైన స్టీల్ సప్లై చేస్తామన్నారు. లేదు మాకు సెల్ఫ్ రెంట్. పీసీ మోహన్ నబీస్ నాయకత్వంలో సెకండ్ 5-year ప్లాన్లో వాళ్ళు 3 ప్రిన్సిపల్స్ పెట్టుకున్నారు. ఒకటి హెవీ ఇండస్ట్రీస్, రెండవది కోర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, మూడవది ఇంపోర్ట్ సబ్స్టిట్యూషన్. ఏదైనా ఇంపోర్ట్ ఉంటే దానికి మనం ఇండియాలో తయారు చేయొచ్చా. ఇప్పుడులాగా మేక్ ఇన్ ఇండియా, డిజిటల్ ఇండియా, స్టాండప్ ఇండియా అని ఇట్లా స్లోగన్లు ఇవ్వలే. అప్పుడు వాళ్ళు పనులు చేశారు. లేదా బేటీ బచావ్, బేటీ బడావ్ పడావ్ అని చెప్పి దానికి ఫండ్స్ లేకుండా చేయడం అట్లాంటివి చేయలేదు. దే హావ్ డన్ ప్రాపర్ వర్క్ చేశారు, చరిత్రలో నిలబడ్డారు. అన్ఫార్చునేట్గా చరిత్ర మనకు నచ్చదు కనుక, ఆ ఐడియాలజీ మనకు నచ్చదు కనుక మనం దాన్ని వ్యతిరేకిస్తామంటే అది అన్యాయం కదా. దేశానికి ఎవరు మంచి చేసినా మనం మెచ్చుకోవాలి. మోడీ టైంలో మనం ఈ సర్జికల్ స్ట్రైక్ చేశాం, బాలకోట మెచ్చుకోవడం లేదా, కరెక్టే. కానీ మన ఇందిరాగాంధీ టైంలో 1971లో 95,000 మంది, 95,000 పాకిస్తాన్ సోల్జర్లు లొంగిపోయారు. ఆపరేషన్ సింధూర్ ఒక్కడే లొంగిపోయాడు అని చెప్పండి. సింగిల్ ఆపరేషన్ సింధూర్లో పాకిస్తాన్కు చెందిన ఒక్కడన్నా లొంగిపోయాడు సోల్జర్. మరి అప్పుడు 95,000 సోల్జర్లు లొంగిపోయారు 1971. ఏది గొప్పది, 1971 ఇందిరాగాంధీ నాయకత్వంలో వారు జరిగితే బంగ్లాదేశ్, పాకిస్తాన్ 2 ముక్కలైపోయింది. ఇప్పుడు అయిందా ఏమన్నా? బుక్కలు కాదు, ఒక గ్రామం మీద పాకిస్తాన్ నుంచి చెప్పండి. ఆపరేషన్ సింధూర్ తర్వాత పాకిస్తాన్ నుంచి ఒక విలేజ్ అయినా మనం లాక్కున్నామా? అప్పుడు వారిలో తీసుకొడితే పాకిస్తాన్ 2 ముక్కలైపోయింది. ఇప్పటికి కోలుకోవడం లేదా కంట్రీ. అదే మనకు ఇప్పుడు ప్రచారం ఎక్కువ, పని తక్కువైపోయింది. సో అందువల్ల ఆయిల్ షాక్ రావటానికి ప్రపంచ ఆయిల్ డిప్లొమసీ చూడండి. మనకు ఎప్పుడైతే మనకు దేశీయ ప్రొడక్షన్ లేదో ఏం చేయాలి, అష్యూర్డ్ సప్లైస్ మనకు బయట నుంచి రావాలి అంటే లాంగ్ టర్మ్ కాంట్రాక్ట్లు పెట్టుకోవాలి, కన్సిస్టెంట్ పాలసీస్ ఉండాలి. కానీ ట్రంప్ చెప్తే ఇరాన్ నుంచి మానేస్తుంది, ట్రంప్ చెప్తే వెనిజులా నుంచి మానేస్తుంది, ట్రంప్ చెప్పిందని చెప్పి రష్యా నుంచి కొనున్నప్పుడు కొంటివి, వద్దన్నప్పుడు ఊకుంటివి. ఇది రేపు వాడు కాంట్రాక్ట్కి ఏ నమ్మకం ఉంటుంది? నువ్వు ఇప్పుడు మనకు లాయల్ కస్టమర్ ఒక దగ్గర ఓ షాప్లో కొంటాం, మన లాయల్ కస్టమర్కి ఏం చేస్తాడు, వాళ్ళ లేకపోతే మీకు ఇంటికి పంపిస్తాను సార్, మీరు వెళ్ళండి, నేను వేరే షాప్లో పట్టుకొని మీకు ఇంటికి పంపిస్తా అంటాడు. అవునా కదా? లాయల్ కస్టమర్ కావద్దు అంటాడా? అంటే లాయల్ కస్టమర్ అయితే బాధ్యత తీసుకుంటాడు. ఏం లేదు సార్, పట్టుక వెళ్ళండి, లాయల్ కస్టమర్. నేను నిన్న షర్ట్ మా మేడం వెళ్ళారు, నేను రెగ్యులర్గా ఆ షాప్లోకి వెళ్తాను. ఆయన తీసుకొని ఏమన్నారు, మరి సార్ మేడం రాలేదు, మా మేడం అన్న సార్ రాలేదు,
సైజెస్ కలిస్తే లేవండి. మీరు ఎందుకు మేడం ఇప్పటి నుంచి వస్తున్నారు, 20 ఏళ్ళ నుంచి వస్తున్నారు, ఒక 15 షర్ట్లు పట్టుకపోండి, సార్కు చూపెట్టండి, ఏవి సెట్ అయితే అవి ఉండనివ్వండి, సెట్ కానీ రిటర్న్ ఇవ్వండి, మొత్తం సెట్ కాదు మొత్తం రిటర్న్ ఇవ్వండి అన్నారు. ఎందుకు? లాయల్ షాప్ కనుక. ఆ లాయాలిటీ అనేది ఉండాలి కదా మనకు. మన ఆయిల్ కాంట్రాక్ట్ ఉన్నాయా? లేవు కదా. మన అంత ఇరాన్ ఒబామా టైంలో అవకాశం ఇస్తే ఇరాన్ నుంచి ఆయిల్ కొంటివి, మళ్ళీ ట్రంప్ వచ్చుతోనే ఆయిల్ కొనడం మానేస్తుంది. రష్యా నుంచి మొదలు కొనమని పంపి చెప్తే కొంటివి, మళ్ళీ వద్దంటే కొంతకాలం వద్దన్నా వినలేదు, కొన్నాం. తర్వాత మళ్ళీ ట్రేడ్ డీల్ కొరకు ఆపంటే ఆపితివి, మళ్ళీ ఆ స్టేట్ ఆఫ్ హార్మోన్తోనే లేదు మీరు కొనుక్కోవచ్చు అంటే ఒక థ్యాంక్ యూ వెరీ మచ్ అని మళ్ళీ కొంటివి, వెనుజులా నుంచి ఆపితివి. ఇలా అయితే నేను ఎవరు నమ్ముతున్నాడు మన దేశాన్ని? తర్వాత రైట్ ఎడపై ఇజ్రాయెల్కు కౌలించుకుంటేవి. ఈ గల్ఫ్ దేశాలు ఎవరు నమ్మాలి మనను? ఇలాంటి ఆయిల్ డిప్లొమసీలో దెబ్బ తీసుకున్నాం. అందువల్ల మీకు ఆయిల్ షాక్ కొన్ని గ్లోబల్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి, కొన్ని మన ప్రభుత్వ వైఫల్యాలు ఉన్నాయి కదా. ఇవన్నీ వాస్తవాలు కాదు ఇప్పుడు నాకు నేను చెప్పింది. భారత్లో నిత్యావసరాల ధరలు పెరుగుతూ ఉన్నాయి. ఈ వారం రోజుల్లోనే చూసుకుంటే 2 సార్లు పెట్రోల్ ధరలు పెరిగాయి. రాబోయే రోజుల్లో మరింత పెరగవచ్చని అంటూ ఉన్నారు సార్. మన నేతలేమో పొదుపు మంత్రాన్ని పాటిస్తూ ఉన్నారు. ఏంటి సార్, భారత్లో ఆర్థిక సంక్షోభం ఉందా? ఆర్థిక సంక్షోభం అంటే ఆ సంక్షోభం అనేది ఒక్క రోజులో ఉండదు, ఒక్క రోజులో రాదు, ఒక్క క్షణంలో రాదు. ఇట్ ఇస్ ఏ ప్రాసెస్ ఇన్ ది ఎవల్యూషన్. నువ్వు ఎలా చూస్తావని ఇప్పుడు ఏమవుతుంది, మెయిన్ సంక్షోభం నీకు ఎక్స్టర్నల్ సెక్టార్లో ఉంది. అంటే ఎక్స్టర్నల్ సెక్టార్ అంటే మన ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్. అక్కడ మనకు $691 బిలియన్ ఉన్నాయి. కన్జర్వేటివ్ ఎస్టిమేట్ ప్రకారం కూడా 8 months ఆఫ్ ఇంపోర్ట్ సరిపోతుంది. ఇది 11 months వరకు కూడా సరిపోతుంది. కాస్త జాగ్రత్తగా మన ఇంపోర్ట్స్ను మేనేజ్ చేసుకుంటే అని ఒక వంచన. బట్ అది ఆ పాయింట్ తీసుకుంటే, ఈ డేటా పాయింట్ తీసుకుంటే మనకి ఏమనిపిస్తుంది, కంఫర్టబుల్ ఫారెన్ ఎక్స్చేంజ్, దాంట్లో డౌట్ లేదు. కానీ ఈ 2 నెలల్లోనే $38 బిలియన్ పడిపోయినాయి. 2 నెలల్లోనే. అంటే 6 నెలలు కనుక ఇంకో ఏడాది ఇలాగే ఉంటే ఏమవుతుంది, ఏకంగా మీకు ఒక $200 బిలియన్ పడిపోతుంది. సో కూర్చొని ఉంటే కొండలైనా కలుగుతాయి అంటారు కదా. ఇప్పుడు ఆ పరిస్థితి వచ్చే ప్రమాదం ఉందని బాధ. ఎందుకంటే మీకేమో కొత్తగా మనకు డాలర్ల అవసరం పెరిగిపోతుంది, డాలర్లనేమో అందుబాటు తగ్గుతుంది, ఉన్న డాలర్ నిల్వలకెళ్ళి మనం ఖర్చు పెట్టుకుంటున్నాం. సో అది ఇమీడియట్గా క్రైసిస్ అని అనను, కానీ ఇట్ ఈస్ నాట్ ఎ గుడ్ సిగ్నల్. అంటే డిప్లీటింగ్ ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ అంటారు. అంటే తగ్గిపోతున్న విదేశీ మారక ద్రవ్య నిల్వలు ఖచ్చితంగా సరైన సిగ్నల్ కాదు. అది మొదటిది. ఇక రెండవది రూపాయి విలువ. ఇది 2025లో 11% పతనం. అసలు ఇటీవల కాలంలో ఎన్నడూ లేనంతగా రూపాయి పతనం అవుతుంది. మామూలు పతనం కాదు, భారీ పతనం. మీకు ఎక్కడికి పోతుంది ట్రాజెక్టరీ, 100కి రీచ్ అవుతుందా, ఆ దశకు కూడా వచ్చేసింది. నా అంచనా మోడీ ప్రభుత్వం ఉండగానే రూపాయి 100ను ముద్దాడుతుంది, మీకు డౌటే లేదు. చూడండి. ఇక మూడవది ఏంటంటే నెట్ ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అంటారు. ఫారిన్ ఇన్వెస్ట్మెంట్లో 2 రకాలు ఉంటాయి. మన దేశ ఎకానమీలోకి ప్రత్యక్షంగా వచ్చేదాన్ని ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అంటే, ఇప్పుడు గూగుల్, హబ్, ఇది ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్. సో ఇది కాక ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్, FPI, అది స్టాక్ మార్కెట్లోకి వచ్చేది. సో ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్లో కూడా మళ్ళీ 2 రకాలు ఉంటాయి. ఒకటి గ్రీన్ ఫీల్డ్ ఇన్వెస్ట్మెంట్, అంటే కొత్తగా అంతకుముందు లేనిది కంపెనీ పెడితే, ఇప్పుడు గూగుల్, హబ్ ఇది గ్రీన్ ఫీల్డ్ ఇన్వెస్ట్మెంట్, అమరావతి ఇది గ్రీన్ ఫీల్డ్ క్యాపిటల్ అంటాం. గ్రీన్ ఫీల్డ్ క్యాపిటల్ అంటే కొంతమందికి తెలియక గ్రీనరీ పెంచితే గ్రీన్ ఫీల్డ్ అనుకుంటారు. ఇంగ్లీష్ రాక సరిగా, ఇంగ్లీష్ను సరిగా అర్థం చేసుకోవాలి. సో న్యూక్లియర్ ప్లాంట్ అటైన్డ్ క్రిటికాలిటీ అని వార్త వస్తే ఒక తెలుగులో పత్రికలో సబ్ ఎడిటర్, న్యూక్లియర్ ప్లాంట్ అటైన్డ్ క్రిటికాలిటీ అంటే వెంటనే అణువిద్యుత్ కేంద్రం ఒక సంక్లిష్టమైన దశకు చేరుకుంది, క్లిష్ట పరిస్థితులు ఎదుర్కొంటుంది అని రాశాడు. అటైన్డ్ క్రిటికాలిటీ అంటే ఈ న్యూక్లియర్ సైన్స్ లాంగ్వేజ్లో పవర్ ప్రొడక్షన్ ప్రారంభమైనట్టు. సో అందువల్ల లాంగ్వేజ్ మీద గ్రిప్ లేకపోతే అయ్యే ప్రమాదం అది. గ్రీనరీ వేరు, గ్రీన్ ఫీల్డ్ వేరు. సో గ్రీన్ ఫీల్డ్ ఇన్వెస్ట్మెంట్ అంటే కొత్తగా వచ్చేటువంటి పెట్టుబడులు. ఇప్పుడు మన రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది, అది గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్. ఎందుకంటే అది ఇదివరకు లేదు కనుక. బేగంపేట ఎయిర్పోర్ట్ని ఎక్స్పాండ్ చేస్తే గ్రీన్ ఫీల్డ్ కాదు.
సో మీకు అమరావతి కొత్తగా ఒక నగరాన్ని క్రియేట్ చేస్తున్నారు కదా, దట్ ఇస్ కాల్డ్ అ గ్రీన్ ఫీల్డ్ క్యాపిటల్. సో ఈ ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ 2 రకాలు ఉంటాయి మళ్ళీ, ఇన్ఫ్లో అవుట్ఫ్లో అని. ఇన్ఫ్లో అంటే మన దేశంలోకి వచ్చే ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్. అవుట్ఫ్లో అంటే ఏంటంటే మన దేశం నుంచి కూడా ఇతర విదేశాల్లో మన వాళ్ళు పెట్టుబడులు పెడుతుంటారు. మన వాళ్ళు పెట్టుబడులు పెట్టుడే కాదు, ఆల్రెడీ మన దేశంలో పెట్టుబడులు పెట్టిన వారు లాభాలను తమ దేశాలకు తరలిస్తూ ఉంటారు. దాన్ని ఎఫ్డిఐ అవుట్ఫ్లో అంటారు. ఈ రెండింటి మధ్య గ్యాప్ను నెట్ ఎఫ్డిఐ అంటారు. అంటే ఎఫ్డిఐ ఇన్ఫ్లో, ఎఫ్డిఐ అవుట్ఫ్లో. నెట్ ఎఫ్డిఐ ఇవాళ సర్ప్లస్ లేదు, దాదాపు 0. అంటే దేశంలోకి వచ్చే విదేశీ పెట్టుబడులు, దేశం నుంచి వెళ్ళిపోయే విదేశీ పెట్టుబడులు సేమ్ అయిపోయినాయి. సో ఇది మనకు దీనివల్ల ఏమవుతుంది, ఇది ఒక ఛాలెంజ్, డాలర్ల సంక్షోభాన్ని తెస్తుంది. తర్వాత ఎఫ్పిఐ అంటారు, ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్. అంటే మన స్టాక్ మార్కెట్లోకి వచ్చే పెట్టుబడులు. ఇవి మనకు ఇందులో పెద్ద ఎత్తున ఇందులో కూడా మళ్ళీ ఇన్ఫ్లోస్ ఉంటాయి, అవుట్ఫ్లోస్ ఉంటాయి. అంటే మన దేశ స్టాక్ మార్కెట్లోకి వచ్చి షేర్లు కొంటే దాన్ని ఇన్ఫ్లో అంటాం. మన దేశ స్టాక్ మార్కెట్లో వాళ్ళ షేర్లు అమ్ముకొని వెళ్ళిపోయారు అనుకోండి, అవుట్ఫ్లో అంటాం. ఇవాళ ట్రెండ్ ఏంటంటే హైయెస్ట్ లెవెల్లో ఫారిన్ ఇన్వెస్టర్ వెళ్ళిపోతున్నాడు స్టాక్ మార్కెట్ నుంచి. మన స్టాక్ మార్కెట్ నుంచి ఫారిన్ ఇన్వెస్టర్ వెళ్ళిపోవడం వల్ల మన స్టాక్ మార్కెట్లో అతలాకుతలం అవుతున్నాయి. మీకు డాలర్ల అవుట్ఫ్లో భారీగా పెరుగుతుంది. ఎందుకంటే వాడు ఇక్కడ వచ్చినప్పుడేమో మనకు డాలర్లు వస్తాయి, వెళ్ళిపోయినప్పుడు డాలర్లు పోతాయి. మరి ఎందుకు వెళ్ళిపోతున్నాడు? నెట్ ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్ నెగిటివ్ ఉంటుంది. ఎందుకు ఉంటుంది అంటే, ఒకటి ప్రపంచంలో ఎప్పుడు కూడా జియో పొలిటికల్, జియో ఎకనామిక్ స్ట్రెయిన్స్ ఉంటే ఇన్వెస్టర్ గోస్ టు ది సురక్షితమైన ప్లేస్, మదర్ ల్యాండ్కి వెళ్ళిపోతాడు. ఇప్పుడు బిడ్డకు భయం వేసింది అనుకో, వచ్చి తల్లిని గట్టిగా పట్టుకుంటుంది. సో ఎందుకు అంటే భయం వల్ల. అంటే ఇక్కడ తల్లి ఎవరు? డాలర్ తల్లి అమెరికా కనుక నీకు కాస్త జియో పొలిటికల్, జియో ఎకనామిక్ ప్రెషర్స్ వస్తే డాలర్స్ వెళ్ళిపోయి అమెరికన్ ఎకానమీలో పార్క్ అవుతాయి. అలా అందువల్ల ఇప్పుడు అదొకటి జరుగుతుంది ఈ వార్ వల్ల. రెండవది ఏం జరుగుతుంది, అమెరికన్ ఎకానమీ బాగుంది అనుకోండి. ఇప్పుడు ఇండియన్ ఎకానమీ డెవలప్ అయినాక ఎన్ఆర్ఐలు వచ్చి హైదరాబాద్లో భూములు కొంటలేరా? ఎందుకు కొంటున్నారు వాళ్ళు అంటే, మన మాతృదేశంలో బాగున్న పరిస్థితులు కనుక ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తే బెటర్గా ఉంటుంది, ఇక్కడ కొంటున్నారు. కొంతమంది మళ్ళీ రిటర్న్ వచ్చి కూడా ఇక్కడ సెటిల్ అవుతున్నారు. ఒకప్పట్లాగా ఇప్పుడు పరిస్థితులు లేవు. హైదరాబాద్లో నీకు బ్రహ్మాండమైన విల్లాస్ దొరుకుతున్నాయి, మంచి కార్పొరేట్ హాస్పిటల్స్ ఉన్నాయి, ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి. సో దే హ్యావ్ ఆల్ రిక్రియేషన్ ఫెసిలిటీస్ ఉన్నాయి, మాల్స్ ఉన్నాయి. ఎందుకు అమెరికాలో బాగానే సంపాదించుకున్నాం, ఇంకెంతకాలం అక్కడ ఉంటాం అని చెప్పి రిటర్న్ కూడా వస్తున్నారు. అలాగే మీకు ఈ ఫారిన్ ఇన్వెస్టర్ ఏం చేస్తాడు అంటే, అమెరికన్ ఎకానమీ బాగుంటే రిటర్న్ వెళ్ళిపోతాడు. సో నువ్వు ఇన్ని రోజుల నుంచి ఉన్నావు కదా, ఇట్లనే పోతాడు వాడు. ఎంతైనా వాడు ఓన్ కంట్రీ అది. సో డాలర్లకు ఓన్ కంట్రీ అమెరికా, మనం అర్థం చేసుకోవాల్సింది. సో అమెరికాలో ఇవాళ బెటర్గా ఉందంటే డాలర్ అప్రిషియేట్ అవుతుంది. మీకు 2025లో డాలర్ 10% పడిపోయింది. ఇప్పుడు ఈ వార్ వల్ల డాలర్ అప్రిషియేట్ అవుతుంది. వార్ వల్ల డాలర్ ఎందుకు అప్రిషియేట్ అవుతుంది అంటే, వారి వల్ల ఆయిల్ క్రైసిస్ వస్తుంది, ఆయిల్ మార్కెట్ అంతా డాలర్లో ఉంటుంది. వారి వల్ల ఆయుధాలకు డిమాండ్ వస్తుంది, ఆయుధాల మార్కెట్ మొత్తం డాలర్లో ఉంటుంది. సో అందువల్ల వారి వల్ల ఎప్పుడు వార్ వచ్చినా డాలర్ వాల్యూ పెరుగుతుంది. అందుకే అమెరికా ఎక్కడో చోట వారు చేస్తూనే ఉంటుంది. మీరు గమనించండి, అమెరికా ఖాళీగా ఉండదు. ఇప్పుడు ఈ వార్ ఎక్కడైపోతుందో, మళ్ళీ నెక్స్ట్ వార్ ఎట్లా అని చెప్పి ఆల్రెడీ క్యూబా మీద కత్తులు నూరుతాడు ట్రంప్. ఎందుకు నూరుతున్నాడు మీరు గమనించండి. ఉక్రెయిన్ కాస్త చల్లబడదు అనుకునే వరకు ఇరాన్ పట్టుకున్నాడు, ఇరాన్ కాస్త చల్లబడదు అనుకునే వరకు క్యూబా పట్టుకున్నాడు. సో మధ్యలో వెనుజులా కూడా పోయి వచ్చింది అనుకోండి, వెనుజులాకు పెద్ద వారే లేదు. సో ఇలా నిరంతరం వార్లో ఉంటాడు అమెరికా. ఎందుకంటే ఎక్కడో కానీ ప్రపంచంలో మీరు హిస్టరీ తీయండి, పీరియడ్ ఆఫ్ వార్ లేకుండా ఉండదు అమెరికా హిస్టరీలో. ఎందుకు మరి వారు ఉంటేనే డాలర్లు పెరుగుతాయి. ఒకవేళ తాను వార్లో లేకపోతే ఎవరికో వానికి మధ్యలో వారు పెడతారు కావాలంటే, మీరిద్దరు కొట్టుకు సావండి అని. ఇప్పుడు ఇరాన్ యుఏఈని కొట్టుకు సావండి అంటున్నాడు. సో అందువల్ల మీకు లేదు, పాకిస్తాన్కు ఆయుధాలు ఇస్తాడు, దాంతో మనం కొంటాం, మళ్ళీ మనకు ఆయుధాలు ఇస్తాడు, మనం పాకిస్తాన్ కొంటాడు, మళ్ళీ పాకిస్తాన్ ఉన్నాడు కదా అని మనకి ఇస్తాడు. సో ఇలా మన ఇద్దరం కొట్లాడుకుంటే వాడు ఇద్దరికి ఆయుధాలు ఇస్తాడు. ఇది అమెరికా తన డాలర్ వాల్యూ పెంచుకోవడంలో ఒక పద్ధతి. సో అందువల్ల ఆ మిలిటరీ ఇండస్ట్రియల్ కాంప్లెక్సెస్ అంటారు వీటిని. సో ఇప్పుడు ఆ అమెరికన్ ఎకానమీలో వడ్డీ రేట్లు బెటర్గా ఉన్నాయి,
ఎందుకంటే ఈ వార్ వల్ల ఇన్ఫ్లేషన్ పెరిగింది. ఇన్ఫ్లేషన్ టార్గెటింగ్ అంటారు. ఇన్ఫ్లేషన్ పెరిగినప్పుడు వడ్డీ రేట్లు తగ్గించరు. దీనివల్ల కూడా మన ఇన్వెస్టర్ వెళ్ళిపోతున్నాడు స్టాక్ మార్కెట్. దీనికన్నా మించింది ఈ రెండు మన మీద కంట్రోల్ లేదు. ఐ కెన్ అండర్స్టాండ్, మనం ఏమీ చేయలేము, మన బాధ. కానీ మన వల్ల కూడా ఒకటి జరుగుతుంది. ఏం జరుగుతుంది అంటే మన స్టాక్ మార్కెట్ చాలా హాట్ గురు అంటారు. ఇది చాలా హాట్ గురు అనేది. ఎందుకు స్టాక్ మార్కెట్ హాట్ ఉంది? ఇష్టం వచ్చినట్టుగా మన దేశంలో స్టాక్ ఎక్స్చేంజ్, స్టాక్ మార్కెట్ అన్రెగ్యులేటెడ్ ఉంది. ఇప్పుడు మన ఆదాని కేసు విన్నాం, హిండెన్బర్గ్ రిపోర్ట్ అని, అలాగే హర్షద్ మెహతా కేసు విన్నాం, కేతన్ పరేఖ్ కేసు విన్నాం. ఇలా స్టాక్ మార్కెట్ను ఆర్టిఫిషియల్గా పెంచుంచారు. ఎందుకు ఎంత ఆర్టిఫిషియల్గా పెంచుంచారని మీకు ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు ఐటీ రంగం ఉంది, ఐటీ రంగ స్టాక్స్ ఉన్నాయి. ఐటీ రంగ స్టాక్స్ కంపెనీలు, ఐటీ అనేదే గ్లోబల్ మార్కెట్. ఇండియాకైనా అమెరికా కంపెనీ అయినా సేమ్ మార్కెట్లోనే ప్లే చేస్తారు. ఇప్పుడు మన ఇన్ఫోసిస్, టీసీఎస్ అయినా, అమెరికన్ యాక్సెంచర్ అయినా అదే ఐటీ మార్కెట్లో ఉంటుంది. అంటే గ్రోత్ ప్రాస్పెక్ట్స్ సిమిలర్గా ఉంటాయి. సిమిలర్ గ్రోత్ ప్రాస్పెక్ట్స్ ఉన్న ఇండియన్ ఐటీ కంపెనీలు, సిమిలర్ గ్రోత్ ప్రాస్పెక్ట్స్ ఉన్న అమెరికన్ ఐటీ కంపెనీలు, ఈ రెండు ప్రపంచ ఐటీ మార్కెట్లోనే ప్లేయర్స్. మీరు గమనించండి, మన దగ్గర 24 ప్రైస్ టు ఎర్నింగ్ రేషియో అంటారు స్టాక్ మార్కెట్ అంచనా వేయడానికి. అంటే ఒక కంపెనీకి వస్తున్న ఎర్నింగ్స్ ఎంత, ఆ కంపెనీ షేర్ ప్రైస్ ఎంత, ఆ ప్రైస్ టు ఎర్నింగ్ను ప్రతిసారి ఒక మల్టిపుల్లో ఉంటుంది. ఎందుకంటే వెంటనే స్టాక్ మార్కెట్ ఎప్పుడు కూడా రాబోయే దాన్ని దృష్టిలో పెట్టుకొని ట్రేడింగ్ ఉంటుంది. సో 24 ఉన్నది ఇండియన్ స్టాక్ మార్కెట్లో ఐటీ కంపెనీల పిఈ రేషియో అంటారు. మీకు అదే S&P 500 పిఈ రేషియో 34, ఆ S&P రేషియో 24 ఉంటే మనకు 34 ఉంది. అంటే 10 మల్టిపుల్ పాయింట్స్ మనది ఎక్కువ ఉంది. అంటే అర్థం ఏంటి? సేమ్ గ్రోత్ ప్రాస్పెక్ట్స్ ఉన్నా అమెరికాలో స్టాక్ మార్కెట్లో ఒక యాక్సెంచర్ కంపెనీ వాల్యూతో పోలిస్తే ఇండియన్ వాల్యూ చాలా ఎక్కువ ఉంది. దాంతో ఏం చేస్తున్నాడు ఫారినరు? ఇక్కడ ఇన్ఫోసిస్లో షేర్లు అమ్మెళ్ళి అమెరికన్ మార్కెట్లో యాక్సెంచర్ కొంటున్నాడు. దీన్నే అసెట్ ఆర్బిట్రాజ్ అంటారు స్టాక్ మార్కెట్ పరిభాషలో. అసెట్ ఆర్బిట్రాజ్ అంటే రెండు మార్కెట్లలో తేడా ఉంటే ఒక మార్కెట్లో కొని ఇంకో మార్కెట్లో అమ్ముతారు. ఇప్పుడు మీకు హోల్సేల్, ఇప్పుడు మీకు సింపుల్గా చూడండి, మోండా మార్కెట్లో కూరగాయలు కొంటారు, కొని తోపడం మీద పెట్టుకొని అమ్ముతూ ఉంటారు రిటైల్ మార్కెట్లో. మోండా మార్కెట్లో కొన్నది రిటైల్ మార్కెట్లో అమ్మడము ఆర్బిట్రాజ్ ఒక రకంగా. పాపం వాళ్ళు పేదవాళ్ళు కనుక ఆర్బిట్రాజ్ పదం వాడలేము. కానీ రెండు మార్కెట్లో ఉండే డిఫరెన్షియల్ను ఉపయోగించుకొని ఇన్వెస్టర్ ఏం చేస్తారంటే ఎక్కువ రేటు ఉన్న మార్కెట్లో అమ్మేసి తక్కువ రేటు ఉన్న మార్కెట్లో కొంటాడు. ఇప్పుడు పేరెంట్ కంపెనీ ఉంటుంది, మీకు అమెరికాలో ఒక రేటు, ఇండియాలో చాలా ఎక్కువ రేటు ఉంది అనుకో, వాళ్ళకి అదే కంపెనీ షేర్లు ఇండియన్ కంపెనీ అమ్మేసుకుంటాడు. సో ఇలా మీకు వర్ల్పూల్ కార్పొరేషన్ సిఇఓ ఫిబ్రవరిలో ఇండియన్ స్టాక్స్ అమ్మినప్పుడు 24% అమ్మాడు వాళ్ళ షేర్లు ఇండియన్ సబ్సిడీలు. ఎందుకు అమ్మాడంటే ఆయనే చెప్పాడు, మనం అమ్మకపోతే ఏం చేస్తామండి, ఇండియాలో 50 రెట్లు ఎక్కువ రేటు ఉన్నది మా కంపెనీ వాల్యూ, మరి డబుల్గా రేట్ వస్తుంది, అమ్మేసి అక్కడ తర్వాత మళ్ళీ తక్కువ ఉన్నప్పుడు కొనుక్కుంటా ఉన్నాడు. సో దిస్ ఈజ్ కాల్డ్ ఆర్బిట్రాజ్, అసెట్ ఆర్బిట్రాజ్. ఈవెన్ దీన్ని మన స్టాక్ మార్కెట్ రెగ్యులేట్ చేయలేక మన మోడీ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడం వల్ల ఈ స్టాక్ మార్కెట్లో ఉన్న బుల్స్, ఆర్టిఫిషియల్ బుల్స్ వల్ల ఇలా పెద్ద ఎత్తున డాలర్లో స్టాక్ మార్కెట్లో అమ్మేసుకొని వెళ్ళిపోతున్నారు. దీనికి బాధ్యత ఎవరిది? సామాన్యుడా? దీనివల్ల ఏమవుతుందంటే మనకు డాలర్ క్రైసిస్ ఏర్పడుతుంది. ఇది తోడు లిబరలైజ్డ్ రెమిటెన్సెస్ స్కీమ్ అని ఉంది. అంటే ఒకప్పుడు మన దగ్గర క్యాపిటల్ కంట్రోల్, అంటే డాలర్లు దొరికేది కాదు, కానీ డాలర్లను ఇప్పుడు కాస్త లిబరలైజ్ చేశారు. మీరు ఇప్పుడు ఫారిన్ వెళ్ళాలంటే డాలర్ కొనుక్కొని వెళ్ళిపోవచ్చు. ఒకప్పుడు ఈ చాలా ప్రాబ్లం ఉన్నాయి. సో లేదు, నీకు ఇక్కడ ప్లాట్లున్న ఇల్లున్న అమ్ముకొని డాలర్లుగా మార్చుకొని తీసుకెళ్ళచ్చు. ఇయర్లీ లిమిట్ ఉంటుంది. ఆ లిమిట్కు లోబడి లిబరలైజ్ రెమిటెన్సెస్ స్కీమ్ నీకు లీగల్ సంపదను విదేశాలకు తీసుకెళ్ళచ్చు. అలా భారతదేశంలో బిలియనీర్స్ దేశంలో తమ సంపద అమ్ముకొని డాలర్లుగా మార్చుకొని విదేశాలకు వెళ్తున్నారు. ఇది సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. పేదవాడేమో మన మోడీజీ పొదుపు చేయమంటాడు. అసలు పేదవాడు పొదుపు ఏం చేస్తాడు? రోజుకు 100 రూపాయలు ఇచ్చినాడు ఏం పొదుపు చేస్తాడు? పొదుపు చేయాల్సింది కాదు. దేశం విడిచి వెళ్ళిపోతున్న వాళ్ళను పట్టుకొని మీరు 100 కోట్ల రూపాయల తమ ఆస్తుల్ని, 1000 కోట్ల రూపాయల తమ ఆస్తుల్ని అమ్మేసి డాలర్లుగా మార్చుకొని వెళ్ళిపోతున్నారు. మీరు గూగుల్లో కొట్టండి వస్తుంది. హౌ ఇండియన్ బిలియనీర్స్
గివింగ్ అప్ ఇండియన్ సిటిజన్షిప్ అని కొట్టండి వస్తుంది. నేను చెప్పేదానికి అన్నిటికీ డేటా ఉంటుంది, నా డేటా లేకుండా నేను చెప్పను. సో ఇండియన్ బిలియనర్స్, ఇండియా సూపర్ రిచ్ లీవింగ్ ద గివింగ్ అప్ ఇండియన్ సిటిజన్షిప్ అని చెప్పండి వస్తుంది. అంటే రోజు రోజుకు ఈ నెంబర్ పెరుగుతోంది. భారతీయులు తమ పౌరసత్వాన్ని వదిలేసుకొని పెద్ద ఎత్తున డాలర్లను విదేశాలకు తరలిస్తున్నారు. పౌరసత్వం వదిలివేయకుండా తరలిస్తున్నారు. మీరు అడగండి, మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అడగండి, పిల్లలు అమెరికాలో సెటిల్ అయ్యి ఆడ సిటిజన్స్ అయిపోయిన వాళ్ళు, సిటిజన్స్ అయిపోయిన వాళ్ళకి ఇక్కడ తల్లిదండ్రులు ఆస్తులు స్లోగా అమ్మేసుకుంటా డాలర్లు పంపించేస్తున్నారు. వీటిని రిస్ట్రిక్ట్ చేయకపోతే డాలర్ల క్రైసిస్ వస్తుంది. ఇది వదిలేసి మీరు ఆయిల్ కొనకండి, పెట్రోల్ డీజిల్ రోజు ఒక 1/2 లీటర్ పెట్రోల్ ఊహించుకొని, చాలా మంది ఫుల్ ట్యాంక్ కాదు అసలు 1 లీటర్ కూడా పోయించుకోరు. మీరు పెట్రోల్ బంక్ ఒక్కసారి చూడండి, ఎన్నోసార్లు ఈ మధ్య కూడా వెళ్ళి చూశాను. అక్కడ నిలబడి ఉంటే చాలా మంది వచ్చి 1/2 లీటర్ 100 రూపాయల పెట్రోల్ వేయండి, 200 రూపాయల పెట్రోల్ వేయండి, 500 రూపాయల పెట్రోల్ వేయండి అంటారు అంతే. అంటే ఒక 100 రూపాయల పెట్రోల్ వేసుకొని ఆ రోజుకు వెనకాల ఇంత ఇడ్లీ మూట పట్టుకొని హైటెక్ సిటీ దగ్గర పోయి అమ్ముకొని వస్తాడు. అతను పొదుపు చేయమంటాడు. 100 రూపాయల పెట్రోల్ వాడకు 30 రూపాయలు వాడు, 30 రూపాయలు వాడు ఎట్లా బతుకుతాడు నాకు అర్థం కాదు. ఆ ఇడ్లీ ఎవడమ్ముకోవాలి, ఎట్లా అమ్ముకోవాలి? అసలు వదిలేసి మెర్సిడెస్ బెంజ్ కార్లో పోయేవాడు, BMW కార్లో పోయే వాళ్ళకు రేటు ఎంత పెరిగిన వాళ్ళు కొంటారు, వాళ్ళకేం ప్రాబ్లం లేదు. 100 రూపాయలు కాదు, 500 రూపాయల లీటర్ పెట్రోల్ అయినా BMW కార్లు పెట్రోల్ బంకులకు వెళ్ళి కనబడకుండా పోయే ప్రసక్తే లేదు. కానీ పెట్రోల్ పెరిగితే ఎవరికి ప్రాబ్లం? మీకు ఆటో డ్రైవర్లకు ప్రాబ్లం, నా సామాన్యులకు ప్రాబ్లం. అందువల్ల పొదుపు మంత్రం కాదు, గవర్నమెంట్ నీడ్స్ పాలసీ యాక్షన్. పాలసీ యాక్షన్ చేయాల్సింది పోయి ఉపన్యాసాలు ఇస్తే జనం మారుతారా అండి? ట్రాఫిక్ పోలీస్ ఏం చేయాలి? ఆగు అనాలి, ఆగపోతే చాలా వేయాలి, అప్పటికి వినకపోతే ఎంబడబడి వెహికల్ సీజ్ చేసుకొని పోలీస్ స్టేషన్లో పడేయాలి. కానీ ప్రియమైన ప్రజలారా, మీరు ట్రాఫిక్ నిబంధనలను పాటిస్తూ ఉండండి. మీరు పాటించితే మీరు సురక్షితంగా ఉంటారు, పాటించకపోతే మీ ఇష్టం, మేము మిమ్మల్ని ఏమి అనం. ఇది వేయండి, 2 రోజులు ఎన్ని యాక్సిడెంట్లు అయితే చూస్తాను నేను. సో పాలసీలు వదిలేసి ఇప్పుడు ఎకనామిక్ క్రైసిస్ కారణం పాలసీస్. ఆ పాలసీస్ మెజర్ తీసుకోకుండా ప్రీచింగ్ చేస్తే దానివల్ల ఏమైతే పర్యాటక బహిరంగ సభలు చెప్తే అవుతుందా? యు టేక్ యాక్షన్. 100 కోట్ల ఆస్తులు ఉన్న వాళ్ళు తమ ఆస్తులు అమ్ముకొని బయటికి డాలర్లు తీసుకుపోకుండా క్యాపిటల్ కంట్రోల్ పెట్టండి. దిస్ ఎ కాన్సెప్ట్, ఇట్ ఈస్ కాల్డ్ క్యాపిటల్ కంట్రోల్స్. ప్రపంచంలో మనకన్నా అనేక రేట్ల ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ ఉన్న చైనా వాడు పెట్టాడు క్యాపిటల్ కంట్రోల్స్. మనం ఇలా కొన్ని కంట్రీస్ అసలే పెట్టారు. హాంకాంగ్ ఉంది, 0 క్యాపిటల్ కంట్రోల్స్. మనం మిడిల్ ఉంటాం, మనకు పార్షియల్గా ఉంటాయి. సో ఎక్కడ అవసరం ఉందో, ఎక్కడ ఎకానమీ దెబ్బతిన్నదో వాటి మీద క్యాపిటల్ కంట్రోల్ పెట్టండి. అది పెట్టకుండా మీరు అన్యాయంగా సామాన్య ప్రజల్ని పొదుపు చేయమంటే ఎక్కడికి వెళ్ళి చేస్తారండి? ప్రధాని మోదీ పొదుపు మంత్రాన్ని జపించారు, దేశ ప్రజలకు పిలుపునిచ్చారు పొదుపుగా ఉండాలి అని చెప్పి. మన నేతలు అయితే కొంతమంది పాటిస్తూ ఉన్నారు, కొంతమంది అయితే అట్లీస్ట్ పాటించినట్లుగా యాక్ట్ చేస్తూ ఉన్నారు. సరే, ఈ పొదుపు మంత్రంతో ఆర్థిక సంక్షోభం పోతుందా? పొదుపు అవసరమే, అయినా భారతీయుల పొదుపు నేర్పడం ఏంటండి? అది మనం చిన్నప్పటి నుంచి వచ్చిన వెన్నుతో పెట్టిన విద్య కదా. 100 రూపాయలు సంపాదిస్తే 10, 20 కష్టకాలానికి దాచుకోరా బిడ్డ అని చెప్పి మన తాతలు చెప్పింది, మనకు మా నాన్న చెప్పిండు. మా నాన్న నాకు చిన్నప్పటి నుంచి కొన్ని ఫైనాన్షియల్ లెసన్స్ చెప్పాడు. 1, గుర్తుపెట్టు, ఎప్పుడు ఎవరి దగ్గర చేయి చాచే పరిస్థితి రాకుండా చూసుకో. 2, ఎప్పుడు లిక్విడిటీ 100 రూపాయలు 1000 రూపాయలు అప్పుడున్న ఎకానమీని బట్టి నీ దగ్గర ఉంచుకో, ఎందుకంటే ఏ అవసరం ఎప్పుడు వస్తుందో అని. సో 3, నీవు ఎక్కువ కాలం వాడే వస్తువు అయితే ధర ఎక్కువైనా మంచిదే కొను, తక్కువ కాలం వాడే వస్తువు అయితే మీకు కాస్త రిస్క్ తీసుకున్నా ఏమీ కాదు. ఇలా కొన్ని ఫైనాన్షియల్ లెసన్ చెప్పేటప్పుడు ఎవరిని నమ్మి డబ్బులు ఇవ్వకు, ఇవన్నీ నాకు ప్రిన్సిపల్స్ చెప్పాడు. ఎవరిని నమ్మి డబ్బులు ఇవ్వకు. సో ఈ ప్రిన్సిపల్స్ ఏంటి? ఇవన్నీ మన దేశంలో నాకు మా నాన్న చెప్పినట్టు మీకు మీ నాన్న, మీ అమ్మ, మీ నాన్నమ్మ చెప్తారు, తాత, అమ్మమ్మ చెప్తారు. ఇవి మనకు చిన్నప్పటి నుంచి నేర్పినాయి. సేవింగ్స్ ఇస్ ఎ పార్ట్ ఆఫ్ ఇండియన్ కల్చర్. ఇవాళ మీరు గమనించండి, కార్పొరేట్ సేవింగ్స్, హౌస్ హోల్డ్ సేవింగ్స్ అని 2 రకాలు ఉంటాయి. అంటే పెద్ద పెద్ద కంపెనీలు సేవ్ చేసేది, భారతదేశంలో కుటుంబాలు సేవ్ చేసేది. కార్పొరేట్ సేవింగ్స్ కన్నా హౌస్ హోల్డ్ సేవింగ్స్ ఎక్కువ ఉంటాయి మన దేశంలో. ఈ మధ్య మిడిల్ క్లాస్ వాళ్ళ హౌస్ హోల్డ్ సేవింగ్స్ తగ్గిపోతున్నాయి, ఎందుకంటే లే ఆఫ్స్, అన్ఎంప్లాయ్మెంట్, ధరల పెరుగుదల వల్ల.
నార్మల్గా అయితే కార్పొరేట్ సేవింగ్స్ కన్నా కూడా మన హౌస్ హోల్డ్ సేవింగ్స్ ఎక్కువ ఉంటాయి. మీరు కావాలంటే గూగుల్ ఒకటి ఇండియాస్ కార్పొరేట్ సేవింగ్స్, ఇండియాస్ హౌస్ హోల్డ్ సేవింగ్స్ అని కొట్టండి. ఐ థింక్ ఈ మధ్య కాలంలో కార్పొరేట్ సేవింగ్స్ పెరిగాయి ఎక్కువ. ఎందుకంటే కంపెనీలకు ప్రాఫిట్స్ వస్తున్నాయి, ఉద్యోగాలేమో తీసిపడేస్తున్నారు. అందువల్ల మీకు హౌస్ హోల్డ్ సేవింగ్స్ తగ్గినాయి. అందువల్ల ఇండియాలో ఇండియన్ ఎకానమీకున్న 3 లక్షణాలు, మీకు 2008 గ్లోబల్ ఫైనాన్షియల్ క్రైసిస్ వచ్చినా మనకేం కాలే, అంతకు ముందు మీకు ఏషియన్ ఎకానమీస్ క్రైసిస్, సౌత్ కొరియా ఇట్లాంటి ఎకానమిక్ క్రాష్ అయినా మనకేం కాలే. దానికి కారణం ఏంటంటే భారతదేశానికి 3 మంత్రాలు ఉన్నాయి. ఒకటి దేశీయ సేవింగ్స్, డొమెస్టిక్ సేవింగ్స్. 2 డొమెస్టిక్ ఇన్వెస్ట్మెంట్. ఇప్పటికీ మన దేశ ఎకానమీలో ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ పాత్ర పరిమితమే. అందువల్ల మనకు నేను ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ అవుట్ఫ్లో వల్ల ఎక్స్టర్నల్ సెక్టార్ ఎఫెక్ట్ అవుతుంది, రూపాయి విలువ ఎఫెక్ట్ అవుతుంది. కానీ ఇండియన్ ఎకానమీ భయంకరమైన శ్రీలంక తరహా సంక్షోభంలోకి పోదు మన దేశంలో. ఎందుకంటే డొమెస్టిక్ సేవింగ్స్, డొమెస్టిక్ ఇన్వెస్ట్మెంట్. 3వది డొమెస్టిక్ మార్కెట్. మన దేశంలోనే 140 కోట్ల మంది కొనేవాళ్ళు ఉన్నారు. ఎక్కడికో పోయి అమ్ముకోవాల్సిన అవసరం లేదు. మీరు పొదుపు చేయండి అంటున్నారు. పొదుపు చేస్తే ఏమవుతుంది? ఖచ్చితంగా కొన్ని అంశాలలో అన్ప్రొడక్టివ్ ఎక్స్పెండిచర్ తగ్గించుకోవాలి. మోడీ గారు చెప్పినట్లు మీకు కార్పూలింగ్ చేయగలిగితే చెయ్యాలి. ఇవన్నీ తప్పేం లేదు. అనవసరపు ట్రావెల్ తగ్గించుకోవాలి. ఫారిన్ కమాడిటీస్ కొనకూడదు. ఐ టోటలీ అగ్రీ విత్ దాట్. దానికి ఎలాంటి అభ్యంతరము లేదు. అవన్నీ కరెక్ట్. కానీ మీకు అదే సమయంలో మీకు పొదుపుకు ఒక పరిమితి ఉంటుంది. పొదుపుకు పరిమితి ఏంటి? ఉదాహరణకు నీకు సింపుల్ లెక్క చెప్తాను విషయం. మీకు 30,000 ఉన్నాయి ఆదాయం అనుకోండి, మీకు ఎక్కువ ఉందనుకో చెప్తున్నా. మీరు ఖర్చులు బాగా పెరిగితే పొదుపు చేస్తారు. ఎంత పొదుపు చేయగలుగుతారు? మీకు అంతకు ముందు 20,000 ఖర్చు అయ్యేది, 30,000 ఖర్చు అయ్యేది, 30,000 ఆదాయం ఉండేది, 30,000 ఖర్చు అయ్యేది. ఇప్పుడు ఏం చేస్తారు? ఇప్పుడు ఖర్చు పెరుగుతుంది కనుక 5,000 పొదుపు చేస్తారు. కానీ మీ ఖర్చు 60,000 అయింది అనుకో, మీరు ఏం చేస్తారు? పొదుపుతో అవుతుందా? పొదుపుతో కాదు. అప్పుడు ఏం చేయాలి? ఆదాయం పెంచుకోవాలి. అందువల్ల పొదుపుకి ఎప్పుడు కూడా పరిమితులు ఉంటాయి. పొదుపు ద్వారా కాదు, ఆదాయం పెంచుకోవాలి. సో మీకు పొదుపు మంత్రం వల్ల కూడా ఇంకోటి ఏమవుతుందంటే, ఉదాహరణకు నేను పొదుపు చేస్తా. నేను దేని మీద పొదుపు చేస్తా? నేను ఒక ఇండస్ట్రీ ఉంది, నేను మోడీ గారు చెప్పారు కదా అని నేను డీజిల్ వాడడం తగ్గించాను అనుకోండి, ఏమవుతుంది? ఆ ఇండస్ట్రీ మూతపడుతుంది, అన్ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది. ఇప్పుడు మీకు అందువల్ల మీకు ఇవాళ ఏంటి పొదుపు? అసలు పొదుపు సమస్య కాదు. ఇప్పుడు ఎరువులు లేవు, సప్లై. పొదుపు ఎక్కడిది? అంటే ఎరువులు సప్లై లేదు. ఎరువుల సప్లై ఇవాళ కూడా పేపర్లో వచ్చింది, గమనించారు చూడండి. మరి ఎరువులు సప్లై లేకపోతే పొదుపు ఎక్కడిది? ఇప్పుడు అడ్డగోలుగా ఎరువులు వాడడం కాదు సమస్య. ఇప్పుడు అసలు ఎరువే లేదు, కొందామంటే వద్దన్న పొదుపే. నువ్వేం చేసేది ఉన్నది? నీకు ఒక 5 బ్యాగులు కావాలంటే ఒక 2 బ్యాగులు దొరుకుతుంటాయి. పొదుపు కాకపోతే ఏంటి? మిగతా 3 బ్యాగులు పొదుపే కదా. అందువల్ల పొదుపు వల్ల మన దేశంలో ఉన్న సమస్య ఏంటంటే, ఒకటి దత్తాత్రేయ హోసబోలే, ఈయన ఆర్ఎస్ఎస్లో నెంబర్ 2. ఈయన ఒక మాట చెప్పాడు, 22 కోట్ల మంది భారతీయులు డైలీ 375 రూపీస్ కన్నా తక్కువ అదేమన్నది. వీళ్ళు ఏం పొదుపు చేస్తారండి? వీళ్ళు ఎక్కడికి పొదుపు చేయాలి? సో పొదుపు ఎవరు చేయాలి? పొదుపు రోజు స్కూటర్ మీద వెళ్ళి వెనకాల కూరగాయలు పెట్టుకొని, వాళ్ళు బంగాళదుంపలు అండి, టమాటాలు అండి, వంకాయలు అండి, పచ్చిమిర్చి అండి అని అమ్ముకునేవాడు రోజుకు 1 లీటర్ పెట్రోల్ వాడుతున్నాడు. అతను 1/2 లీటర్ వాడు అంటే పొదుపుతో ఏమవుతుంది? అతని జీవనోపాధి దెబ్బతింటుంది. పొదుపు ఎవరు చేయాలి? టాప్ హై అండ్ లగ్జరీ కార్స్లో, అంటే కిలోమీటర్కు లీటర్ పెట్రోల్కు 5 కిలోమీటర్లు 3 కిలోమీటర్లు వచ్చే వాళ్ళు తిరగడానికి తగ్గించుకోవాలి. అది కదా పొదుపు అంటే. పొదుపు అని సామాన్యుని పొదుపు. పరేడ్ గ్రౌండ్లో వాళ్ళు ఉన్నారా? ఇలాంటి సంపన్నులు ఉన్నారా? పరేడ్ గ్రౌండ్స్కి వచ్చిన జనంలో ఒకసారి చేతులు ఎత్తవరండి, ఎంతమంది ఫారిన్ ట్రావెల్కి వెళ్ళారు అప్పటి వరకు లెక్క తీయండి. 50 మంది 100 మందికి ఎక్కువ ఉండాలి కదా. పోనీ 1000 మంది ఉంటారు, ఆ వేలాది వచ్చారు కనుక. ఎంతమంది ఫారిన్ కమాడిటీస్ కొన్నారు? పోనీ మీరన్నా ఎప్పుడన్నా కొంటే మనకు తెలియకుండానే కొన్ని విదేశీ వస్తువులు కొంటాం మనం. మీరు ఏమైనా విదేశాలకు వెళ్ళారా మీరు? మరి మీరే వెళ్ళలేదు. మీరు ఫారిన్ ట్రావెల్ పొదుపే చేసారు కదా. ఇప్పుడు ఒక టీవీలో యాంకరు 17 ఏళ్ళుగా జర్నలిజంలో ఉన్నారు, మీరే ఇంతవరకు ఫారిన్ ట్రావెల్ చేయలేదు. ఇక దేశంలో ఫారిన్ ట్రావెల్ చేయొద్దని ఉపన్యాసం ఇస్తే అది ఎకానమీకి బాగా అవుతుంటే ఎట్లా నమ్మాలండి?
ఫారిన్ ట్రావెల్ నేనే ఎన్నిసార్లు వెళ్ళాను? నేను అమెరికాకు 3 సార్లు వెళ్ళాను, ఒక్కసారి రష్యాకి వెళ్ళాను, ఒకసారి మాల్దీవ్స్ వెళ్ళాను. నేను వెళ్ళింది కూడా ఇంతవరకు 3 ఫారిన్ 5 సార్లు వెళ్ళాను ఇంత విదేశాలకు. సో ఒక యూనివర్సిటీ ప్రొఫెసర్గా, ఒక శాసన మండలి సభ్యుడిగా ఇంత స్థాయి వచ్చినవాడిని కదా, కంపారిటివ్లీ మీకన్నా కాస్త ఎక్కువనే కదా. సో అయినా నేను 5 సార్లు వెళ్ళాను. అది కూడా ఒకసారి అమెరికాకి వెళ్ళింది టానా ఇన్విటేషన్ మీద, నేను పెట్టుకోలే, వాళ్ళే టికెట్ బుక్ చేసుకున్నారు, తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా వాళ్ళు. మాల్దీవ్స్కి వెళ్ళాను, అది నేను పెట్టుకోలే, మాల్దీవ్స్ గవర్నమెంట్ పెట్టుకున్నది. మాల్దీవ్స్ ప్రభుత్వ అతిథిగా వాళ్ళ క్లాసులు చెప్పడానికి వెళ్ళాను. ఒకసారి రష్యాకి వెళ్ళాను, అది కూడా నేను పెట్టుకోలేదు, ప్యాట్రిస్ లుముంబా పీపుల్స్ ఫ్రెండ్షిప్ యూనివర్సిటీ వాళ్ళు ఇన్వైట్ చేస్తే వెళ్ళాను, అక్కడ నేను పెట్టుకోలేదు. ఇక నేను పెట్టుకునే 2 ఒకసారి మా పిల్లలు తీసుకొని మా అన్నయ్య వాళ్ళు ఇంట్లో కార్యక్రమం కోసం వెళ్ళాము, వాళ్ళకి కలవటానికి ఉన్నారు. ఒకసారి నా మనవరాలు పుట్టినప్పుడు వెళ్ళాను, ఇంతవరకు వెళ్ళలే. ఇక నేను ఇంకా ఫారిన్ ట్రావెల్ ఎక్కడ చేసినా మరి నేనే చేయలే, మీరు చేయలే. ఫారిన్ ట్రావెల్ తగ్గించి పొదుపు అంటే ఎవరు చేయాలి? అనవసరపు పనులు చేస్తున్న వాళ్ళు చేయాలి. పొదుపు మంత్రం వాళ్ళకు ఉపయోగపడుతుంది. సామాన్యుడు పొదుపు చేస్తే ఎకానమీ దెబ్బతింటుంది. అవసరం లేనోడు పొదుపు చేస్తే ఏం కాదు. నిరుపేద ఒక్క పూట తినే, రోజుకు 1 పూట తినగలిగే వాడిని డయట్ కంట్రోల్ చేయమంటే ఎట్లుంటే చెప్పండి నాకు. డయట్ కంట్రోల్ ఎవరు చేయాలి? రోజు అడవికి వెళ్ళి గొడ్డలు పెట్టుకెళ్ళి కట్టలు కొట్టుకుంటాడు, లేదా ఇంట్లో మలక్పెట్ల ఆడ రైస్ మిల్లలో అమాలి పని చేస్తాడు. రోజు అమాలి పని చేసేవాడిని మీరు డయట్ కంట్రోల్ ఎక్సర్సైజ్ చేయాలి. చేస్తున్నావా? వాకింగ్ చేస్తున్నావా? జిమ్కి వెళ్తున్నావా? ట్రెడ్మిల్ అన్నావు అనుకో, ఎట్లుంటా చెప్పు? జీవితం అంతా ఎక్సర్సైజే కదా, జీవితం మొత్తం ఎక్సర్సైజ్, ఇంకా ఎక్సర్సైజ్ ఏమున్నది? కష్టజీవికి జీవితం అంతా ఎక్సర్సైజే. పేదవాడికి జీవితమే పొదుపు, చాలినంత ఆదాయమే లేదు, ఇంకా పొదుపు ఎక్కడదండి. వాళ్ళని ఇంకా పొదుపు చేయమంటే ఎకానమీ ముదపడుతుంది. ఇలా మిడిల్ క్లాస్, మన ఉదాహరణకు రెస్టారెంట్కి పోతామండి, రెస్టారెంట్కు నెలకు 4 ఏదో ఒక్కసారి మేమనుకోండి, మీకు రెస్టారెంట్ పొదుపు అవుతుంది. దాని ప్రభావం ఏంటి? దాని ప్రభావం వల్ల ఆ రెస్టారెంట్లో పనిచేసే 10 మందికి అవసరం ఉండక 5 అవుతారు. వాళ్ళ ఇల్లు, ఈ కుటుంబాలు అన్యాయం అవుతాయి. వాళ్ళు కూరగాయలు తెచ్చుకోవాలి, ఆ కూరగాయలు అమ్ముకునే వాళ్ళు అన్యాయం అవుతాడు, ఇంతమంది అన్యాయం అవుతారు కదా. పొదుపు అంటే చాలా మందికి ఈ కాన్సెప్ట్ అర్థం కాదు. నేను ఒకసారి రైల్వే స్టేషన్లో నేను ఒక మిత్రుడితో వెళ్తున్నా. ఆ మిత్రుడు కొద్దిగా వామపక్షవాది, సమానత్వం, స్టేట్ డిగ్నిటీ ఆఫ్ లేబర్ అని ఉపన్యాసాలు చెప్తుంటాడు. నేను చెప్తుంటా కానీ నాకన్నా చాలా ఎక్కువ వీర విధేయుడు. సో ఇద్దరు వస్తుంటే నా దగ్గర చేతిలో సూట్ కేసు ఉండే పెద్దది, వాడి చేతిలో సూట్ కేసు ఉంటే మేము దిగినాక ఆ కూలీని పిలిచాం. పిలిచితోనే వీడేమన్నాడు సార్, ఈ ఫ్యూడల్ అవుట్లుక్, ఈ పెట్టి బూర్జువా మనస్తత్వం, నీ సూట్ కేసు నువ్వు మోసుకోలేవు, ఎవరా సూట్ కేసు కూలి కావాలన్నా నీకు, కూలిని పిలుస్తున్నావు అన్నాడు. నేను నవ్వి, మోసుకోలేకపోతే నువ్వు ఉన్నావు కదా మోసుకోవటానికి, పోయటానికి, నాది నాకు కావాలంటే నీది ఆడ పెట్టచ్చు, మళ్ళీ నాది కూడా మోసుకెళ్తావు, అది కాదు సమస్య అని చెప్పి ఆ కూలిని పిలిచాను. సార్ చెప్పండి సార్, రైల్వే కూలి ఎట్లుంటా, చెప్పండి సార్ తొందరగా అంటే, నువ్వు ఏం టెన్షన్ పడకయ్యా, నువ్వు నాకు టైం ఎక్కువ స్పెండ్ చేస్తే డబ్బులు కూడా ఎక్కిస్తాను, కానీ నాకు నీ నుంచి ఒక పాట కావాలి, ఇవాళ ఎంతమందికి దొరికారు కూలి అన్నా. ఇక్కడ సార్ 2 దొరికారు సార్. ఎంత వచ్చిందంటే ఒక 100 రూపాయలు, ఆ రోజుల్లో 50 రూపాయలు వచ్చింది సార్. అంటే నీ ఖర్చు ఎంత అన్న? నా ఖర్చు ఇంతకన్నా ఎక్కువ ఉంటుంది సార్. అంటే ఇప్పుడు చెప్పురా, నేను కనుక కూలీని వాడకపోతే అతనికి ఇవాళ 3 పూటలు దొరకదు, 2 పూట అన్నం దొరుకుతుంది. ఇది డిగ్నిటీ ఆఫ్ లేబర్ కాదు. డిగ్నిటీ ఆఫ్ లేబర్ అంటే ఇది, కూలీతో మోయించుకోవడం కాదు. కూలీకి పని చెప్పి జీవనోపాధి కల్పించి, ఆదాయాన్ని కల్పించి, నా పొదుపు వల్ల అతనికి జీవనోపాధి దెబ్బతినకూడదు, నా డిగ్నిటీ ఆఫ్ లేబర్ వల్ల ఆ పేదవాడికి పని దొరకకుండా పోవద్దు. నీలాగా నేను పోనీ ఇది కాదు, వాడు అట్లాంటప్పుడు పేదవాడు దానం చేయాలి, నేను చెయ్యను. పేదవాడు దానం చేయదు, పేదవాడికి పని చెప్పాలి. దట్ ఈస్ ద స్పిరిట్ ఆఫ్ ఎకానమీ. పేదవాడికి దానం చెప్పడానికి నేను రాజకీయ నాయకుడిని కాదు, దానాలు చేసి ఓట్లు తెచ్చుకోవడానికి. ఐఎమ్ ఎకనామిక్స్ తెలిసిన వాడిని. పేదవాడు సెల్ఫ్ రెస్పెక్ట్. ఇప్పుడు నేను 100 రూపాయలు ఇచ్చి 50 రూపాయలు ఇచ్చి పంపచ్చు, ఆయనకు దండం పెడతాయా మీరు 50 ఇచ్చినట్టు. అలా కాదు, నేను అలా లగేజ్ పెట్టి సార్ నాకు ఇచ్చే 50 రూపీస్ ఇవ్వండి అనాలి. ఐ వాంట్ సెల్ఫ్ రెస్పెక్ట్ ఆఫ్ దట్ శ్రామిక్ ఉంది.
ఐ వాంట్ ఎంప్లాయ్మెంట్, లైవ్లీహుడ్ ఫర్ ద శ్రామికుడు. అందుకే నేను అతనితో కూలి సూట్ కేసు మోయించిన. నీకు బుర్రుంటే ఈ సూట్ కేసు కూడా ఇయ్యు అన్నా. వాడు నా ఎకనామిక్స్ లెసన్ చూసి అప్పటిదాకా 2-3 సూట్ కేసులు మోసుకుంటే వెళ్ళేటోళ్ళు ఆగి వాళ్ళు కూడా కూలీలను పిలిచి నా వైపు చూసి సార్ ఎంత బాగా చెప్పింది సార్ అని చెప్పి వాళ్ళు కూడా సూట్ కేసులు కూలీలకు ఇచ్చి వెళ్ళిపోయారు. ఎందుకు చెప్తున్నా అంటే పొదుపు మంత్రం అనేది ఎక్కడ చేయాలి? పొదుపు మంత్రం అనేది ఎకానమీని డిస్టర్బ్ చేయకూడదు. ఎకానమీని డిస్టర్బ్ చేయకుండా అన్ప్రొడక్టివ్ ఎక్స్పెండిచర్ ఖర్చు చేయాలి, లగ్జరీ ఎక్స్పెండిచర్ ఖర్చు చేయాలి, డిస్క్రిషనరీ ట్రావెల్ డిస్క్రిషనరీ ఎక్స్పెండిచర్ కట్ చేయాలి. అందువల్ల మోడీ చెప్పింది రైట్, 100% రైట్. కానీ దాన్ని వక్ర భాష్యాలు చెప్పి దానికి వికృత అర్థాలు చెప్పి మన మహారాష్ట్ర ముఖ్యమంత్రి స్కూటర్ పైన అసెంబ్లీకి వెళ్ళాడు. నిజంగా సీఎం స్కూటర్ మీద వెళ్తే సెక్యూరిటీ ఉండదా? నా అంచనా మఫ్టీలో ఒక 100-200 మంది పోలీసులు వెళ్ళి ఉంటారు. ఇంకా ఎక్కువ ఖర్చు అవుతుంది. ఈ షోపు డబ్బద్దు నేను చెప్పేది. ఈ మెట్రోలో మీరు ఈ షోపు డబ్బు కదా మీకు దాప్పుడు ప్రైమ్ మినిస్టర్ కారు 2 ప్రైమ్ మినిస్టర్ భద్రత ఎంత ఉంటుంది? ఈ దేశంలో తీవ్రవాదులు ఉన్నారు, ఈ దేశంలో భయంకరమైన టెర్రర్ ప్రాబ్లం ఉంది. మనకు ఈ దేశ ప్రధాని కాపాడుకోవద్దా? ఓ దేశ కాన్వాయ్ తగ్గించిన వీడియోలు ఇన్స్టాగ్రామ్ లో సోషల్ షేర్ చేస్తూ ఓహో మోడీ త్యాగ పురుషుడా అని చెప్పి కీర్తిస్తాను. అసలు నాకు ఖచ్చితంగా చెప్పగలుగుతాం. మీరు ఎవరన్నా తెలుసుంటే అడగండి. స్పెషల్ ప్రొడక్షన్ గ్రూప్ వాళ్ళు 200-300 మంది ఉంటారు ఆయన వెనకాల, పక్కకెళ్ళి ఇట్లో ఉంటుంటారు. ఇక అంతకన్నా ఎక్కువ ఖర్చు అవుతుంది, తక్కువ కాదు ఖర్చు. ఇది లేదు వీళ్ళకు. దానికన్నా బ్రహ్మాండంగా 10 కాన్వాయిలు వేసుకొని పోతే సుఖం అవుతుంది. అందువల్ల దీనివల్ల నష్టము అని చెప్పాను నేను. ఖచ్చితంగా పొదుపు పాటించాలి. ఎక్కడ పొదుపు పాటించాలి? అన్ప్రొడక్టివ్, డిస్క్రిషనరీ, వేస్ట్ ఎక్స్పెండిచర్ అంటే పాటించాలి. ఎక్కడైతే ఈ ప్రచార ఆర్భాటం కొరకు పొదుపు పాటిస్తే లాభం ఏంటి? ప్రచార ఆర్భాటం కొరకు పొదుపు పాటిస్తే ఆశ్చర్యం వేస్తుంది. సో అందువల్ల మనం ఎప్పుడు కూడా ప్రచార ఆర్భాటం కాదు. లెట్ us బి హానెస్ట్. ఎక్కడ పొదుపు చేయాలో అక్కడ పొదుపు చేయాలి. పేదవాడి కడుపు కొట్టే పొదుపు మంచిది కాదు. సామాన్యుడి ఉపాధిని దెబ్బతీసే పొదుపు మంచిది కాదు. అందుకే నేను ఈ కూలీ ఉదాహరణ ఇచ్చాను. నేను డిగ్నిటీ ఆఫ్ లేబర్ పేరిటో లేకుంటే పొదుపు చేద్దామన్న పేరిటో నేను కూలీని వాడకపోతే ఆ కూలీకి ఆరో తిండి రాదు. అందువల్ల డెఫినెట్గా కూలీ వాడాలి. ఒకవేళ కూలీ వాడగలిగే కెపాసిటీ ఉంటే, కెపాసిటీ లేదు తప్పలేదు, నువ్వే సూట్ కేసు పోసుకుని వెళ్తావు, ఏం నేరం కాదు కదా. కానీ నీకు అవకాశం ఉన్న చోట నువ్వు నీకు కెపాసిటీ ఉంటే ఆటో వాడు, ఆటో వాళ్ళకు ఉపాధి దొరుకుతుంది. ఎప్పుడు కూడా నీకు కెపాసిటీ ఉంది కదా నేను పొదుపు చేస్తా కెపాసిటీ ఉన్నా కూడా అని చెప్పి అడగండి. యూజ్ అన్ ఆటో, నీకు ఉపయోగం ఉంటుంది. పేదవాడికి ఇంత పని దొరుకుతుంది ఆటో వరకు. నీకు కెపాసిటీ ఉంటే నువ్వు వెళ్ళి ఒక ఇడ్లీ అవసరం అంటే తిను. నేను పొదుపు చేస్తా. బయట ఫుడ్ అనారోగ్యం అని తినకపోతే నాకు అభ్యంతరం లేదు. బయట ఫుడ్ నేను పొదుపు చేస్తా. ఇంట్లో ఇడ్లీ 30 రూపాయలు అవుతుంది, బయట ఫుడ్ ఇడ్లీ 100 రూపాయలు అవుతుంది. 70 రూపాయలు నేను పొదుపు చేసిన నీ బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతుంది. ఆ ఇడ్లీ అమ్ముకున్నటువంటి జీవనోపాధి సంగతి ఏంటి? అందువల్ల పొదుపు మంత్రాన్ని సరిగా అర్థం చేసుకోవాలని నా పాయింట్. రాహుల్ గాంధీ అంటూ ఉన్నారు సార్, దేశంలో ఆర్థిక తుఫాను తప్పదు అని చెప్పేసి. దాంతోపాటు మోదీ ఏమో పొదుపు మంత్రాన్ని జపిస్తూ ఉన్నారు, విదేశీ పర్యటనలకు వెళ్ళొద్దు అని చెప్తూ ఉన్నారు. మరోవైపు మోదీనే 5 దేశాల విదేశీ పర్యటనలకు వెళ్ళారు అని కూడా విమర్శించారు సార్. एक्शन लेने के बजाय नरेंद्र मोदी देश से कह रहे हैं कि फॉरेन ट्रिप पर मत जाओ और नरेंद्र मोदी दुनिया का चक्कर काट रहे हैं, तो ये हालत है. एक्शन लेने के बजाय नरेंद्र मोदी देश से कह रहे हैं कि फॉरेन ट्रिप पर मत जाओ और नरेंद्र मोदी दुनिया का चक्कर काट रहे हैं, तो ये हालत है. సార్ విదేశీ పర్యటనకు వెళ్ళడం మీద రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ మన ఎందుకు వచ్చాడంటే చెన్నైకి స్పెషల్ ఫ్లైట్ వేసుకొని, తర్వాత మళ్ళీ కేరళకి ఎందుకు వెళ్ళాడు స్పెషల్ ఫ్లైట్? వెళ్ళకపోతే కుంపలు మురిగేదా ఉన్నదా? అక్కడ ప్రమాణ స్వీకారం ఆగేదా? అంటే నీ అసలు మాకు చెప్పే ఇప్పుడు ఆయన ప్రధానమంత్రి విహారయాత్రకి వెళ్ళలేదు, ఆయన ఏమైనా షోకి వెళ్ళలేదు, ఆయన ఒక దేశ ఫారిన్ రిలేషన్స్ ఇంప్రూవ్ చేయడానికి వెళ్ళారు. ఇప్పుడు నరేంద్ర మోడీ విదేశాలకు వెళ్ళడం వల్ల భారతదేశ ఫారిన్ పాలసీ స్ట్రెంథన్ అవుతుంది, ఇండియన్ డిప్లొమసీ స్ట్రెంథన్ అవుతుంది. రాహుల్ గాంధీ విజయ ప్రమాణ స్వీకారం ఆయన ఆన్లైన్లో అటెండ్ కావచ్చు కదా. సతీష్ అని ప్రమాణ స్వీకారం వెళ్ళకపోతే ఏమవుతుంది? నువ్వు ఎంత పెద్ద ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ వేస్ట్ చేసినావు కదా స్పెషల్ ఫ్లైట్ పెట్టుకెళ్ళి. మనం మాట్లాడేటప్పుడు ఉండాలి. ఇది ఎలా ఉందంటే రాత్రిపూట నిద్రపోవడం మంచిది, కనీసం 8 గంటల నిద్ర ఉండాలి మినిమం అని చెప్తే
నైట్ ఒక ఐటీ కంపెనీలో పనిచేస్తాడు. అతను నైట్ డ్యూటీ, అతను పోవద్దంటే ఎట్లయితుంది? నైట్ వాచ్మెన్ నువ్వు డ్యూటీ చెయ్యకు బాబు. సెక్యూరిటీ గార్డు ఉంటాడు మా అపార్ట్మెంట్లో, సెక్యూరిటీ గార్డు నైట్ వాచ్మెన్. రాత్రి 8 గంటలు నిద్రపోమని మొన్న మీరే వీడియోలో చెప్పారు సార్. నేను గేట్ దగ్గర నిద్రపోతాను సార్ అన్నాడు అనుకో, కరెక్టే కదా? మరి నేనే చెప్పిన 8 గంటలు స్లీప్ ఎపిడమిక్ నా దాంట్లో ఒక వీడియో కూడా ఉంటుంది, మనమే మాట్లాడుకున్నాం, గుర్తుందా మీకు? అసలు భారతదేశంలో నిద్రపోతలేరట. ఆ వీడియో చేసి మా సెక్యూరిటీ గార్డ్ అన్నాడు నాతో, సార్ మీరు నిద్రపోమని చెప్పింది కదా సార్, నేను మంచిగా నిద్రపోతున్నా సార్ రాత్రి. సో మన అపార్ట్మెంట్ వాళ్ళు తిడుతున్నారు, నువ్వు ఎట్లా నిద్రపోతున్నా అంటే, మా నాగేశ్వర సార్ చెప్పిండు ఆరోగ్యం మంచిదని నిద్రపోతున్నా అంటే. నైట్ డ్యూటీ అవుతుంది, నిద్రపోతే ఎట్లా? ప్రైమ్ మినిస్టర్ డ్యూటీ టు గో అబ్రాడ్ కదా. రాహుల్ గాంధీ డ్యూటీ కాదు విజయ్ ప్రమాణ స్వీకారం, సతీశం ప్రమాణ స్వీకారానికి వెళ్ళటం. మా అది వదిలేసి మోడీ ప్రైమ్ మినిస్టర్ ఫారెన్ ట్రావెల్ వద్దాడు, ఫారెన్ విజిట్లో పోతున్నట్టే ఏమన్నా లాజిక్ ఉందా అసలు అది? సో ఫ్యూయల్ సేవింగ్ చేయండి, అనవసరంగా వాహనం వాడకండి అని చెప్పిన అతన్ని కార్ డ్రైవర్ను చెప్పొద్దంటే ఎట్లయితుంది? కార్ డ్రైవర్ పనే కదా అది, అనవసరంగా పోకండి అని చెప్పి కార్ డ్రైవరు. సో ఏమైనా అర్థం ఉందా? ఇప్పుడు ఎండకు రోడ్ రిపేర్ చేసే వాళ్ళు ఉంటారు, అతన్ని ఎండకు ఎందుకు వెళ్తున్నావయ్యా, రోడ్ రిపేర్ చెయ్యకు అంటే ఎట్లా బతుకుతాడు? వీలైతే నైట్ రిపేర్ చేస్తారు, కొంతమందికి అనివార్యం కదా, డేలోనే ఎండలోనే పనిచేయాలి తప్పదాలకు. వాళ్ళను నీతులు చెప్తే ఎట్లా? ఉన్నంతలో ఏదైనా గొడుగు పెట్టుకొని చెప్పాలి, కానీ లేదంటే ఇంకేదన్నా షెల్టర్ పెట్టమని చెప్పాలి తప్ప. సో వీ షుడ్ అండర్స్టాండ్ ఎవరికి పొదుపు ఉండాలి, ఎవరికి పొదుపు ఉండకూడదని. భారతదేశ ప్రధానమంత్రి వెళ్తే మరి పైలట్కి చెప్పినట్టు ఉంటుంది, ట్రావెల్ వద్దన్నాడు ఆయన, ఎందుకు పోతున్నా పైలట్ అని ఇంట్లో పంట ఆయన తిండెట్లు వెళ్తుంది. రాహుల్ గాంధీ అనవసరపు ప్రయాణాలేమో చెన్నైకి చేస్తాడు విత్ ఇన్ 1 వీక్, అంతే కదా. కేరళ చేస్తాడు, అక్కడికి పోకపోతే ఏమయ్యేది? ఆయన ఒక్కడే వేయండా? రేవంత్ రెడ్డి వేయండు, బట్టి విక్రమార్క వేయండు, సిద్ధరామయ్య వేయండు, శివకుమార్ వేయండు, సుఖేందర్ సింగ్ సుక్కు వేయండు, ఇలాంటి ఎందుకండి? సతీష్ నేను ఒక్కటి ప్రమాణ స్వీకారం చేయాలి, భయపడతాడేనా? నాకు అర్థం కాని అంశం చెప్పండి. ఇంతమంది స్పెషల్ ఫ్లైట్లు వేసుకుని పోయారు కదా, మరి వీటికి అయ్యే ఖర్చు ఎంత? అరే భారతదేశ ప్రధానమంత్రి దేశ ఫారిన్ పాలసీలో భాగంగా, దేశ డిప్లొమసీలో భాగంగా ఇండియాకు ఉపయోగపడే పర్యటన చేస్తే మనం అంటే అర్థం ఉంటుంది, న్యాయం ఉంటుందా? అదకే ప్రత్యేక ఇట్లాంటి స్టేట్మెంట్లు ఇచ్చే రాహుల్ గాంధీ గౌరవం పొడగొట్టుకుంటున్నాడు. సమస్య ఎక్కడ ఇదే. నీవు మోడీ అన్న మాటల్లో తప్పు వెతకాలి, కన్విన్సింగ్గా, రేషనల్గా, సైంటిఫిక్గా ప్రజలకు చెప్తే కన్విన్స్ అవుతారు. కానీ ఇట్లాంటి ఉపన్యాసాలు ఇస్తే ఏమవుతుంది? రాహుల్ గాంధీ జనం నవ్వుకుంటారు, ఇదేందయ్యా ప్రైమ్ మినిస్టర్ ఫారిన్ పోకపోతే ఎవరు పోతారు అని. ఫారిన్ మినిస్టర్ ప్రైమ్ మినిస్టర్ నైట్ డ్యూటీ చేసే సెక్యూరిటీ గార్డు నువ్వు రాత్రి మంచిగా నిద్రపోయా అన్నట్టుంటది. వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి భారతీయ జనతా పార్టీతో అక్రమ పొత్తు ఉంది అంటూ ఉన్నారు వైఎస్ షర్మిల. రాజశేఖర రెడ్డి గారి వారసులమ్మని చెప్పుకుంటున్న వాళ్ళు కేవలం ఒక పాదయాత్ర చేసేసి బీజేపీకి ఇద్దరు, ఒకరు సక్రమ పొత్తు పెట్టుకుంటే ఇంకొకరు అక్రమ పొత్తు పెట్టుకున్నారు. ఇద్దరు బీజేపీ పక్షమే. బీజేపీకి ఇద్దరు, ఒకరు సక్రమ పొత్తు పెట్టుకుంటే ఇంకొకరు అక్రమ పొత్తు పెట్టుకున్నారు. ఇద్దరు బీజేపీ పక్షమే. రైట్ సార్. ఎన్డీఏలో టీడీపీ అండ్ జనసేన ఉన్నాయి సార్, అండ్ వైసీపీ లేదు. వైసీపీ అయితే అక్రమ పొత్తు ఉంది వైసీపీతో బీజేపీకి, బీజేపీతో వైసీపీకి అనేది షర్మిల వెర్షన్ సార్. ఏంటి సార్, ఎలా అర్థం చేసుకోవాలి? నిజమే కదా, అది ఏముంది అందులో, ఆశ్చర్యమే ఉన్నది. ఇప్పుడు 2019-24 మధ్య 2 పార్టీలకు అక్రమ పొత్తే ఉండే, కానీ ఇప్పుడు టీడీపీ ఎన్డీఏలో ఉంది, వైసీపీ ఎన్డీఏలో లేదు. కానీ మీరు లాస్ట్ 2014-26 12 ఏళ్ళు ఉన్నాయి కదా, 12 yearsలో మీరు పార్లమెంట్లో టీడీపీ ఎంపీలు, వైసీపీ ఎంపీలు ఎటు ఓటు వేస్తారనేది లెక్క తీయండి. విత్ రిమార్కబుల్ సిమిలారిటీ మీకు ఇద్దరు బీజేపీకి అనుకూలంగా ఓటేశారు. ఇది ఎట్లా సాధ్యమవుతుంది? ఇప్పుడు టీడీపీ, వైసీపీ రాష్ట్రంలో ప్రత్యర్థులు ఇద్దరు. ఒక్క 2019 ఎలక్షన్స్ ముందు జగన్ కావాలని ఒక అవిశ్వాస తీర్మానం పెట్టాడు, ప్రత్యేక హోదా అని. ఎన్డీఏ నుంచి మీరు బయటికి రండి అని చంద్రబాబు నాయుడు సవాల్ చేశారు. ఆ ప్రచారాన్ని చంద్రబాబు నాయుడు కంగారు పడ్డాడు, ఏమో ఇది ప్రత్యేక హోదా సెంటిమెంట్ అవుతుందేమో అని చెప్పి ఆయన ఎన్డీఏ నుంచి బయటకు వచ్చేసి టీడీపీ కూడా అవిశ్వాస తీర్మానం పెట్టింది. ఇద్దరు అవిశ్వాస తీర్మానం పెట్టారు. ఎట్లా పెట్టారు? చాలా జాగ్రత్తగా పెట్టాడు జగన్. అంటే మళ్ళీ ఎంపీలకు ఉప ఎన్నికలు రాకుండా ఉండేలా పెట్టాడు. ఆ 6 నెలల పీరియడ్లో కూడా మళ్ళీ ఇద్దరు ఒకే రకంగా ఓటేశారు.
ఇద్దరు బీజేపీకి వ్యతిరేకమయ్యారు. మళ్ళీ ఎలక్షన్స్ అయిపోయినాక మళ్ళీ ఇద్దరు బీజేపీకి అనుకూలమయ్యారు. మీరు మొత్తం సో దిస్ ఇస్ ద ప్యాటర్న్ కదా మొదటి నుంచి మీకు. అందులో అది అక్రమ పొత్తుల, ఇద్దరు అక్రమ పొత్తుల, ఓరు అక్రమ పొత్తు ఒకరు సక్రమ పొత్త, మొత్తం ఏదైతే ఇద్దరు ఒకే రకంగా వ్యవహరించారు. అందుకే బీజేపీ వాళ్ళు ఏమంటారంటే ఆంధ్రప్రదేశ్లో బీజేపీ పెరగడం పైన కాన్సన్ట్రేట్ చేయరు. మీరు గమనించండి, తెలంగాణ పైన టోటల్ కాన్సన్ట్రేట్ చేస్తారు, ఆంధ్రప్రదేశ్లో పెద్దగా పట్టించుకోరు బీజేపీ జాతీయ నాయకత్వం కూడా. ఎందుకు పట్టించుకోరంటే మనకు 25 మంది ఎంపీలు ఉన్నారు కదా. ఇప్పుడు తెలంగాణలో అంటున్నామో ఓన్లీ 8 ఉన్నారు, 19 ఎంపీలు, 17 ఎంపీలు 8 ఉన్నారు ఇక్కడ 17లో. అక్కడ 25 మన వాళ్ళే కదా, టీడీపీ అయితే వైసీపీ అయితేంది. సో 25 ఎంపీ సపోర్ట్ ఉండగా మళ్ళీ మన కొరకు ఎందుకు అనేది మా హాస్టల్లో చిన్నప్పుడు వాడు ఉండే, అరే స్నానం ఏంది చేస్తలేవు రాడు, వర్షాలు పడుతున్నాయి కదా అన్న అన్నాడు. మరి బట్టలేంద్రా, అరే బట్టలు ఉతుక్కుంటలేవు ఏంద్రా అంటే నీ ఉన్నాయి కదా అన్న అన్నాడు. అలా అట్టుంటుంది వ్యవహారం. అంటే ఎవరు వాళ్ళ హాస్టల్లో ఉతికేసి ఆరేసేవాళ్ళం మేము. ఆరేస్తే ఒక ప్లేస్ ఉండే, ఓపెన్ ప్లేస్ ఎండకు. సో వాడు అక్కడ ఎవరిదో ఒక షర్ట్ వేసుకొని వెళ్ళిపెట్టాడు. వాడు ఎక్కడ అని పెట్టుకోవాలి. సో అలా ఉంది. నీకు ఎందుకు, నాకెందుకు షర్ట్, ఇంతమంది షర్ట్లు ఉన్నాయి కదా అని. సో వాళ్ళకి ఆ రకంగా నాకెందుకు, సో నీకన్నా కావాలి అని. సో అందువల్ల మీకు ఆ రకమైనటువంటి వ్యవహార సరళి కదా ఇది. సో అందువల్ల మీకు క్లియర్గా బీజేపీకి 25 మంది ఎంపీల మద్దతు ఉండగా ఒక టీడీపీతోనూ ఒక వైసీపీతోనూ ఉండాల్సిన అవసరం ఏంటి? ఇది మొదటి కారణం. రెండవ కారణం ఏంటంటే రాజకీయాల్లో ఇన్స్టాంట్ అలై, లాంగ్ టర్మ్ నీడ్ అని 2 కాన్సెప్ట్లు బీజేపీ చూస్తుంది. ఒకరు ఇన్స్టాంట్ ఫ్రెండ్ అంటే తక్షణం అవసరం ఉంటుంది, ఒకరు లాంగ్ టర్మ్ నెసెసిటీ ఉంటుంది. లాంగ్ టర్మ్ నెసెసిటీ అంటే ఏంటి? మన దీర్ఘకాల అవసరం, ఎంతకైనా మంచిదే అని ఇన్స్టాంట్గా మనకు బాగా తలనొప్పి వేస్తుంది. సడన్గా ఒక బాగా దాహం వేస్తుంది. ఉదాహరణకు దాహం వేస్తే మీరు వెంటనే ఒక కూల్ డ్రింక్ తెప్పించుకొని తాగారనుకోండి, అది మీకు తెలుసు కూల్ డ్రింక్ హానికరం అని, కానీ ఇన్స్టాంట్ నీడ్. అలా అని చెప్పి రోజు ఒక 3 కూల్ డ్రింకులు తాగవద్దా? సో అప్పుడు సడన్గా బాగా దాహం వేస్తుంది, ఎవరంతా ఎండిపోతుంది, ఒక కూల్ డ్రింక్ తాగితే రిలీఫ్ ఉంటుంది. తెలిసి కూడా చేస్తావు ఆ పని, ఎందుకు? ఇన్స్టాంట్ రిలీఫ్. కానీ లాంగ్ టర్మ్ నీడ్ ఏంటి? కూల్ డ్రింకులు తాగడం మంచిది కాదు ఆరోగ్యానికి, అందుకొరకు తాగం. సో మనిషి యొక్క తన జీవితంలో వ్యక్తిగతంగా ఎలా చేస్తాడో రియల్ లైఫ్లో కూడా అదే చేస్తాడు. నేను మ్యాంగో సీజన్లో నా మామిడి పళ్ళు చాలా ఇష్టం. మామిడి పళ్ళు తింటే ఖచ్చితంగా డయాబెటిక్ షూట్ అవుతుంది. ఏం చేస్తాను? నా మ్యాంగో తినాల్సిన రోజు ఆ రోజు అన్నం తినకుండా, లంచ్ చేయకుండా, రైస్ తీసుకోండి, అసలు టోటల్ లంచే చేయను. ఒక మంచిగా పెద్ద మామిడిపండు కట్ చేసుకొని ఫుల్గా మామిడిపండు తింటా. సో ఏదో కొంత బ్యాలెన్స్, ఇది ఇన్స్టాంట్గా కావాలి నాకు, కొంత లాంగ్ టర్మ్ నీడ్ ఏంటి? సో అలా రాజకీయాల్లో కూడా ఇన్స్టాంట్ ఫ్రెండ్ ఉంటాడు, లాంగ్ టర్మ్ నీడ్ ఉంటాడు. అందువల్ల టీడీపీని కేవలం ఇన్స్టాంట్ ఫ్రెండ్గానే చూస్తారు. ఎందుకు చూస్తారంటే టీడీపీ అసలు రాజకీయాల్లో ఎవరు శాశ్వత మిత్రులు కారు, శాశ్వతులు కారు. అందులో టీడీపీ అసలే కాదు. ఎందుకంటే టీడీపీ చరిత్రలో బీజేపీతో కలిసి, విడిపోయి, కలిసి ఇలాంటి హిస్టరీ టీడీపీకి ఉన్నది. సో అందువల్ల మీకు ఆ భారతదేశంలో నరేంద్ర మోడీని రాహుల్ గాంధీ కాదు, మమతా బెనర్జీ కూడా విమర్శించని భాషలో చంద్రబాబు నాయుడు ఒక్కడే విమర్శించారు. మీరు ఆయన భార్యకే న్యాయం చేయలేని వాడు దేశానికే న్యాయం చేస్తాడు. ఈ మాట నాకు గుర్తున్నంత వరకు ఇండియాలో నో అదర్ పొలిటీషియన్సే. ఇది చాలా అన్యాయమైన మాట, అది చాలా అభ్యంతరకరమైన మాట, చంద్రబాబు నాయుడు స్థాయికి తగని మాట. ఆ రోజు చెప్పాను, ఈ రోజు చెప్పాను, ఇదివరకు 100 సార్లు చెప్పాను. మమతా బెనర్జీ ఇంత విమర్శించదు చంద్రబాబు నాయుడు కాదు కదా. ఆమె ఎప్పుడన్నా ఈ భాష వాడిందా? రాహుల్ గాంధీ ఈ భాష వాడాడా? అఖిలేష్ యాదవ్ ఈ భాష వాడారా? కమ్యూనిస్టులు ఈ భాష వాడారా? స్టాలిన్ ఈ భాష వాడారా? వీళ్ళందరూ కూడా వ్యతిరేకించారు కదా. చంద్రబాబు నాయుడు కన్నా చాలా గట్టిగా మోడీని వ్యతిరేకించేవారు, కానీ ఎన్నడూ ఇలాంటి భాష వాడలేదు. ఈ అనుభవం మోడీ తెలియదు. అమాయకుడు మోడీ బీజేపీ నాయకత్వానికి ఉన్నంత దూరదృష్టి, తెలివితేటలు భారతదేశంలో ఏ రాజకీయ నాయకులకు లేదు. అందుకే వాళ్ళు ఇలా 71% ఆఫ్ ఇండియాలో వెళ్తున్నారు. దేశాన్ని వెళ్ళమే కాదు, మామూలు పార్టీ కాదు అది, హైలీ సైంటిఫిక్, హైలీ వ్యూహాత్మకమైన పార్టీ అది.
సో అందువల్ల టీడీపీని ఇన్స్టాంట్ ఫ్రెండ్ గానే చూస్తారు. ఈ చరిత్ర తెలుసు కనుక జగన్మోహన్ రెడ్డి అట్లీస్ట్ అక్రమ పొత్తైనా లాయల్ అక్రమ, ఆయన ఇంతవరకు బీజేపీతో విడిపోయింది లేదు. ఇంతవరకు చంద్రబాబు నాయుడు నా మధ్యలో విడిపోయి ఆఖరికి ఏదేదో మాట్లాడాడు తప్ప జగన్మోహన్ రెడ్డి ఇంతవరకు మోడీని విమర్శిస్తూ ఆయన కూటమిలో లేకపోయినా ఒక్క రోజైనా వ్యక్తిగతంగా కాదు అసలు విధానపరంగా కూడా విమర్శించింది ఉదాహరణ చూపెట్టాను. నాకు ఇక్కడే షో మీ వన్ బైట్ మోడీని పరుష పద్ధతులతో విమర్శించింది. విజేంద్ర ఏంటంటే చంద్రబాబు నాయుడు ఒక రోజు విశ్వ గురువు అంటాడు మోడీని, అసలు ప్రపంచంలో మోడీ లాంటి నాయకుడే లేదంటాడు. ఇంకోసారి ఆయన భార్యకే న్యాయం చేయలేడు, దేశానికే న్యాయం చేస్తా అంటాడు. అంత ఆసిలేషన్ ఉంటుంది, ఆంప్లిట్యూడ్ అంటాడు. సో ఇటు నుంచి అటు కంప్లీట్ మారుతారు. ఆ మేరకు జగన్ మొదటి నుంచి అక్రమ పొత్తే, కమిటెడ్ లాయల్ అక్రమ పొత్తు. సో నీకు నాన్ లాయల్ అంటే విధేయత లేని సక్రమ పొత్తు కన్నా విధేయత కలిగిన అక్రమ పొత్తే బెనిఫిట్ కదా బీజేపీకి. అందుకే మీకు జగన్ పైన ఒక్క మాట రాష్ట్ర బీజేపీ నాయకులు పెద్దగా పోరాడరు. తిరుమల లడ్డు విషయంలో కూడా మీకు గోకొవ్వు పాకొవ్వు అని టీడీపీ ఎంత ప్రచారం చేసినా వాళ్ళు రియాక్ట్ కాలేదు. మాధవ్ చంద్రబాబు నాయుడు పక్కనే కూర్చొని ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్ లో ఎక్కడ ఒక్కసారి కూడా గోకొవ్వు పాకొవ్వు అనలే. వాట్సాప్ టు మాధవ్ అప్రిషియేట్ చేయాలి. అది వాళ్ళ కమిట్మెంట్. బీజేపీ నాయకులది ఎట్లుంటుందంటే హానెస్ట్ బీజేపీ లీడర్స్ అంటే ఈ మధ్య రాజకీయ అవసరాల కొరకు బీజేపీలో ఏమన్నా కేసులు ఉన్నాయి పక్క పెడతాం. ట్రూలీ ఆర్ఎస్ఎస్ నేపథ్యం వచ్చిన వాళ్ళు దే ఆర్ వెరీ హానెస్ట్ అండ్ సిన్సియర్ టు దేర్ ఐడియాలజీ. యూ మే నాట్ యాక్సెప్ట్, యూ మే యాక్సెప్ట్. మీ క్లాసిక్ ఎగ్జాంపుల్ సిద్ధార్థనాథ్ సింగే కదా, ఆయన మేనిఫెస్టో కూడా ముట్టుకోవడానికి రెడీ కాలే, మోమాటానికైనా పెట్టుకోలే. ఇప్పుడు నేనున్న అక్కడ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ పక్కన ఏదో నేను జర్నలిస్ట్ గా ఉన్నాను అనుకోండి, నాగేశ్వరరావు రండి అన్నాడు అనుకోండి, ఆ క్షణంలో ఏమో బహుమాట పెద్దన పిలుస్తున్నాడు అని వాడు పోయిన పక్కన నిలబడి ఇట్లా పట్టుకున్నట్టు పట్టుకున్నట్టు ఉంటాడేమో. కానీ వాళ్ళ మిత్రపక్షమైన సిద్ధార్థనాథ్ సింగ్ ముచ్చడలే నేను పట్టుకోవాలని చెప్పేశాడు. సో దే ఆర్ నాట్ ఈవెన్ కమిటెడ్ టు ద మేనిఫెస్టో. దట్ ఈస్ బీజేపీ. బీజేపీ అంత స్పష్టత ఉంటుంది, ముచ్చడలే వాళ్ళు ఒక దాని మీద ఉన్నారంటే అదే కదా రాష్ట్రీయ స్వయం ప్రత్యేకత. 50 ఏళ్ల కింద ఆర్ఎస్ఎస్ ఎక్కడుంది, ఇప్పుడు ఆర్ఎస్ఎస్ ఎక్కడుంది? వాళ్ళ ఐడియాలజికల్ కమిట్మెంట్ వలన అట్లున్నారు వాళ్ళు. సో ఆ ఐడియాలజికల్ కమిట్మెంట్ ఉండడమే కాదు, స్ట్రాటజిక్ థింకింగ్, దూరదృష్టి రాజకీయాల్లో సైంటిఫిక్ గా రాజకీయాలు విశ్లేషించడం, గ్రౌండ్ కు చెవి పెట్టి ఉండడం, ప్రజలు ఏమనుకుంటున్నారు ఇవన్నీ చూసే బీజేపీ. అందుకే దే ఆర్ ఎంజాయింగ్ విత్ బోత్ అక్రమ అండ్ సక్రమ పొత్తులు. అది అక్రమమైతే సక్రమమైతే పొత్తు పొత్తే కదా. భావిచేస్తున్నాడు శర్మ అయితేనేం వర్మ అయితేనేం పల్లెకిలో ఉన్నది, మోసేవాడికి తెలుసు వాడి బరువెంత అని. ఇక్కడ ఒక అక్రమమైతే సక్రమమైతే అనుభవించే వారికి తెలుసు ఆ పొత్తులో ఉన్న మధురం. అందుకే అంటారు కదా ఇల్లది కాళ్ళుడు వస్తుంది పాట, ఇల్లది కాళ్ళుడిలో కూడా ఎంత ఆనందం ఉందని సినిమా పాటలు వచ్చినాయి. సో అక్రమమైతే సక్రమమైతే పొత్తుతో లాభం మనకేక, ఆ పొత్తులో అతి మధురం ఉందిక అని వాళ్ళు ఆయుధ మంచిగా పాట పాడుకుంటున్నారు. వాళ్ళ తప్పే ఉన్నది. ఇప్పుడు ఇద్దరు సపోర్ట్ చేస్తారు, వాళ్ళెందుకు అభ్యంతరం చెప్తారండి? లేదు మీకు మీరు మాకు ఒక్కసారి అంటారా? అందుకే మీరు గమనించండి, సిబిఐ కేసులు కదలవు, ఈడీ కేసులు మెదలవు, మీకు కేజ్రీవాళ్ళు హేమంత్ సోరెన్లు అందరు లోపలి పోతారు. ఓన్లీ జగన్మోహన్ రెడ్డి బెయిల్ మీద 12 ఏళ్ళు ఉంటారు. నేను ఇంకా 10 ఏళ్ళు చూడండి, నేను ఛాలెంజ్ చేస్తాను చంద్రబాబు నాయుడు ఇంకా 10 ఏళ్ళు ముఖ్యమంత్రి ఉండని, జగన్మోహన్ రెడ్డి జైలుకు పంపమన్నాడు కేంద్ర సంస్థల ద్వారా. ఈ విధానాలు ఇలాగే ఉంటాయి. ఇంపాసిబుల్, యూ కెనాట్ డూ ఇట్. పోనీ కేంద్రం పక్క పెట్టండి, రాష్ట్ర ప్రభుత్వ కేసులతో పంపమనండి. మోడీ అనుమతి లేకుండా అది కూడా చేయలేడు. సో మోడీ అనుమతి లేకుండా, అమిత్ షా అనుమతి లేకుండా మద్యం కేసులోనో, తిరుమల కేసులోనో, ఇసుక కేసులోనో, ఏదో కేసులో జగన్ అరెస్ట్ చేయొచ్చు కదా, ఎందుకు చేయరు? చాలా మందికి అది డౌట్ వస్తుంది, ఎందుకు అరెస్ట్ చేస్తలేరు, ఎందుకు అరెస్ట్ చేస్తారు? చేయరు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేసినప్పుడు అమిత్ షా పర్మిషన్ ఇస్తేనే కదా సార్ జగన్. అందరూ రాజకీయాలు అందరికీ తెలుసు కదా, మొదలు వద్దన్నారు. కానీ ఎప్పుడైతే టీడీపీ ఫస్ట్ ప్రతిపాదన ఏంటంటే మేము పొత్తు పెట్టుకోము, మా మైనారిటీ ఓట్లు పోతాయి, మేము గెలిచాక మీకే మద్దతు ఇస్తాం కదా అంటే బీజేపీ వాళ్ళు అన్నది ఏంటంటే మీరు కాదు ఎవరైనా మాకు మద్దతు ఇచ్చేవాళ్ళే, మీరైతేనే వాళ్ళైతేనే. పొత్తు పెట్టుకోవడం వల్ల మా పార్టీ జెండా జనంలోకి వెళ్తుంది, మా పార్టీ సింబల్ జనంలోకి వెళ్తుంది, మాకు మా పార్టీ ఎమ్మెల్యేలు ఎంపీలు వస్తారు, మా పార్టీ పెరగాలి. అందుకొరకు మీరు పొత్తు అంటూ పెట్టుకుంటే ఫార్మల్ పెట్టుకోండి, లేదంటే పెట్టుకోకండి అన్న తర్వాత ఆయన ఆలోచించే సమయంలో
వాళ్ళప్పుడే పచ్చజెండా ఊపితే అప్పుడు జగన్ ధైర్యం చేశాడు. ఇది ప్రూఫ్లు ఉన్నాయని మీరు అనొచ్చు. రాజకీయాల్లో స్పెక్యులేటివ్ రిపోర్టింగ్ అంటారు దీన్ని. ఎందుకంటే స్కూప్స్ పొలిటికల్ రిపోర్టింగ్ మీద ఎంఫిల్ చేశాను. పొలిటికల్ రిపోర్టింగ్ లో సూత్రం ఏంటంటే సోర్సెస్ ఉంటాయి కదా. ఇప్పుడు నేను ఉపేంద్ర ఎగ్జిట్ ను 30 years 30 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు సండే అబ్జర్వర్ అనే ప్రముఖ పత్రిక, ది ఇండిపెండెంట్ అనే ప్రముఖ పత్రికకు టీడీపీ వాళ్ళకు కూడా తెలియకముందు పోస్ట్ చేశాను ఉపేంద్ర ఎగ్జిట్ గురించి. కోట్ల విజయభాస్కర్ రెడ్డి సీఎం కాబోతున్నాడని ఐ వాజ్ ఇన్ ద ఏజ్ ఆఫ్ 30s లో నేను ది ఇండిపెండెంట్ అండ్ బాంబే బేస్డ్ టైమ్స్ ఆఫ్ ఇండియా గ్రూప్స్ ఎలీట్ డైలీకి స్పెక్యులేట్ చేశాను. సో ఎలా చేయగలం ఇవన్నీ? బేస్డ్ ఆన్ సోర్సెస్. సో రామచంద్రరావు బీజేపీ అధ్యక్షుడు అవుతాను ఎవరు ఊహించలేదు. రామచంద్రరావు కూడా నమ్మకం లేకుండా ఫ్రాంక్ చెప్తున్నా కదా. నేను చెప్పినప్పుడు ఆయన కూడా లేదన్నా మరి అట్లా తెలుస్తలేదు అన్నాడు. అంటే నేను ఒక టీవీ ఛానల్లో డిబేట్లో ఉంటే వాళ్ళు 8 ఆప్షన్స్ ఇచ్చి ఈటల రాజేందర్ 1 అని 8 ఇచ్చారు. అలా రామచంద్రరావు లేడు. నేను చెప్పిన రామచంద్రరావుది పెట్టాయంటే లాస్ట్కి 8 రోజులు పెట్టాడు ఇంకోటి తీసేసి. అన్న లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ అన్న, అంత కాన్ఫిడెంట్ చెప్పిన లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ అన్న. ఏమైంది? అది రామచంద్రరావు తెల్లారైంది కదా. మన బీజేపీ నాయకులు కూడా తెలియదు. అది మాకు ఎలా తెలుస్తుంది? అమిత్ షా గుజరాత్ లో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అక్కడ టైమ్స్ ఆఫ్ ఇండియాకో, పైనీర్కో, మీకు ఇంకో పేపర్ ఎకనామిక్ టైమ్స్ కో, మీకు స్టేట్స్మెన్ కో, టెలిగ్రాఫ్ కో కరస్పాండెంట్ గా ఉండి వాళ్ళు బ్యూరో చీఫ్లు అయ్యారు. అమిత్ షా హోంమంత్రి అయ్యారు. వాళ్ళు మా ఫ్రెండ్స్ ఉంటారా? మా తెలియదు. సోర్సెస్ మాకుంటాయి రాజకీయాల్లో. అందుకే చెప్పగలం కదా ఇవన్నీ. షర్మిల అంటూ ఉన్నారు సార్, బటన్లు నొక్కితే సీఎంలు కాలేరు అని చెప్పేసి. రాజశేఖర రెడ్డి గారి వారసులమని చెప్పుకుంటున్న వాళ్ళు కేవలం ఒక పాదయాత్ర చేసేసి అధికారం లేకొచ్చేసి గొప్ప గొప్ప మేడలు మిద్దెలు కట్టుకొని ప్యాలెస్లో బ్రతుకుతూ ఒక బటన్ నొక్కితే చాలు మేము ముఖ్యమంత్రి అయిపోతాము మళ్ళీ అని విశ్వసించే వాళ్ళు రాజశేఖర రెడ్డి గారి వారసులు కాలేరు. రాజశేఖర రెడ్డి గారు బటన్ నొక్కితే సీఎం కాలేరు అనేది షర్మిల అంటే ఒక్క జగన్ తిరిగితే సీఎం అవుతారా? ఇప్పుడు షర్మిల ఏకైక ఏంటంటే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు కాదా? జగన్ బాధితురాలు. సింగిల్ పాయింట్ ఏజెండా. అసలు విచిత్రంగా ఉంది. కాంగ్రెస్ పార్టీ ఎట్లా డెవలప్ అయితే ఇట్లా? మీరు ఇప్పుడు ఎక్కడైనా దేశంలో ఒక ప్రతిపక్షం అధికారంలో ఉన్న వారితో పోరాడితే డెవలప్ అవుతారు. ప్రతిపక్షంతో పోరాడే ప్రతిపక్ష పార్టీ ఒక్క ఆంధ్రప్రదేశ్ కాంగ్రెసే. అంటే వాళ్ళు అపోజిషన్ నుండి అపోజిషన్ ఫైట్ చేస్తారు. షర్మిల సింగిల్ పాయింట్. మీకు షర్మిల ఎప్పుడు బయటకు వస్తుంది చూడండి, ఏ అంశం మీద రాదు, ఓన్లీ జగన్ తిట్టినప్పుడు వస్తుంది. దానివల్ల ఏం బెనిఫిట్ వస్తుందో నాకు ఇప్పటికీ రావుకు బెనిఫిట్ కాదు, కాంగ్రెస్ పార్టీ బెనిఫిట్ కాదు. మరి ఆమె కన్నా రాజకీయంగా బెనిఫిట్ అవుతుందా అంటే అది కాదు. పోనీ జగన్ కన్నా నష్టం అవుతుందా? ఆమె వైఎస్ఆర్ కాంగ్రెస్ రాజశేఖర్ అభిమానులతో అమాయకులా? ఆమె సింగిల్ పాయింట్ ఎజెండాతో పనిచేస్తే ఆమె టీడీపీ కూడా పనిచేస్తాను అనే వైసీపీ ప్రచారానికి బలం చేకూరుతుంది కదా. అన్నది పాయింట్. అభ్యంతరం లేదు, తప్పలేదు, కరెక్ట్. అది బటన్ నొక్కితే మళ్ళీ సీఎం కారు. ఎందుకు కారంటే అమిత్ షా ఒకసారి అన్నాడు, సంక్షేమ పథకాలతోనే అధికారం వచ్చేటట్టుంటే అసలు దేశంలో అధికార పార్టీ ఓడైపోదు అన్నాడు. సింపుల్ లెక్క కదా. మీకు అదే నిజమైతే మీకు ఉదాహరణ సింపుల్ చెప్తే ఎన్టీ రామారావు గవర్నమెంట్ వాజ్ 1000 times, 1000 కాదు 1 lakh times బెటర్ దెన్ ద ప్రీవియస్ కాంగ్రెస్ గవర్నమెంట్. అందరికీ తెలుస్తుంది. నేను అప్పుడు స్టూడెంట్ను. కంప్లీట్ ఎన్టీ రామారావు సీఎం అయ్యే సమయానికి మాకు అప్పుడు సిటీ కాలేజీలో స్టూడెంట్ వాడు ప్రెసిడెంట్ ఉండే, మా క్లాస్మేట్. స్టూడెంట్స్ ఎలక్షన్లో ఫైట్ చేశాడు. వాడు స్లోగన్ ఏంటంటే, నేను ప్రెసిడెంట్ అయితే మొత్తం కాపీ ఫుల్ ఎవరు స్క్వాడ్లో రానియం, గేట్లో తాళం వేస్తాం, మీరు మంచిగా బుక్లు పెట్టుకొని కొట్టుకోవచ్చు అని ఆ ప్రామిస్, ఎలక్షన్ ప్రామిస్. అది భారీ మేడతో గెలిచిండు. గెలిచిన తర్వాత ఎన్టీ రామారావు పవర్లోకి వచ్చాడు. మా డిగ్రీ ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ వచ్చారు. కంప్లీట్ స్ట్రిక్ట్ అయిపోయినాయి. వాళ్ళందరూ జనంపై అడిగారు, నువ్వే కదా ప్రామిస్ చేసింది, ఓటేసినాం కదా, ఇంత స్ట్రిక్ట్ అవుతున్నాయి, మేము నిన్ను నమ్మి చదువుకోలే అంటే, నేనే కష్టపడి చదువుకొని పాస్ అవుతున్నా, నువ్వు కూడా చదువుకోపో, నేను హామీ ఇచ్చాను, మీరు నన్ను గెలిపించారు, కానీ రామారావు గెలిపించారు కదా, నేనేం చేయాలి అన్నాడు. సో అంత కంప్లీట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఒక్కసారిగా అన్యాయంగా ఉన్నది. స్టాండర్డ్స్ పెరిగాయి. మంచి బస్ స్టాండ్స్, బ్రహ్మాండమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్. మీరు చూడండి, ఎన్టీ రామారావు టైంలో వచ్చింది బస్ స్టాండ్ ఎప్పుడు రాలే. తర్వాత ఎన్టీ రామారావు టైంలో 2 రూపాయల కిలో బియ్యం వచ్చింది. జనతా వస్త్రాలు వచ్చాయి. ఇవన్నీ కూడా నీకు ఎన్టీ రామారావు టైంలో. మీకు నీటి తీరువ తగ్గడం, మీకు విద్యుత్ సబ్సిడీలు, ఇవన్నీ వచ్చాయి రామారావు టైంలో. రామారావు టైంలో
మీకు తాలూకా వ్యవస్థ రద్దు చేసి మండల వ్యవస్థ క్రియేట్ అయింది. తెలంగాణ ప్రాంతంలో పట్వారీ వ్యవస్థ రద్దు చేశారు, పటేల్ పట్వారీ వ్యవస్థ. పెద్ద సామాజిక విప్లవం అన్ని చేసిన ఎలక్షన్లు ఓడిపోయాడు కదా. మరి ఇన్ని చేసి బటన్ నొక్కలే చాలా చేసేది అంటే రామారావు వాళ్ళు బటన్ నొక్కితే ఓకే, బటన్ నొక్కలే చాలా చేస్తేనే ఓడిపోయారు. అంటే రాజకీయాల్లో ఎలా ఉంటుంది దానికి ఇది ఒక ఉదాహరణ. మీకు తర్వాత రాజశేఖర్ రెడ్డి టైంలో అతను ఇన్నోవేషన్, మీకు ఇన్నోవేషన్ అంటారు కదా టెక్నాలజీ రంగంలో, వెల్ఫేర్ స్కీమ్స్ లో ఇన్నోవేషన్. మీకు ఎన్ని రకాల అంతకుముందు ఎప్పుడైనా ఆరోగ్యశ్రీ అని విన్నామా మనం? అంతకుముందు మనం ఎప్పుడైనా ఫీ రీఎంబర్స్మెంట్ అని విన్నామా? ఇవన్నీ ఎప్పుడు వెళ్ళే కదా మనం. మీరు అలాంటి ఉచిత విద్యుత్తు ఎన్ని పథకాలు వచ్చాయి. 2009 ఏమైంది? తగిన సీట్లు. రాజశేఖర రెడ్డి అన్నాడు కదా నన్ను పాస్ మార్క్ లిస్ట్ పంపించారని. ప్రజారాజ్యమే పుట్టుండకపోయినా లోక్సత్తా అన్ని సీట్ల పోటీ అయిపోయినా ఏమయ్యేదు, టీడీపీ అధికారంలోకి వచ్చేదేమో కూటమి, మహాకూటమి. సో రాజశేఖర రెడ్డి అనుభవం కూడా అయింది కదా. మళ్ళీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అనుభవం చూస్తున్నాం కదా. 11 సీట్లు. నేను జగన్మోహన్ రెడ్డి ఆవేదన నిర్వేదం అదే కదా. నేను బట్టనొక్కి 2.5 లక్షల కోట్ల రూపాయలు అకౌంట్లో వేస్తే నాకెందుకు ఓట్ల వల్లే అని, నీకెందుకు ఓట్ల వల్లే అంటే తల్లి అకౌంట్లో డబ్బులు పడ్డాయి కానీ బిడ్డ ఏమన్నాడు, కొడుకు ఏమన్నాడు అంటే అమ్మా నీ అకౌంట్లో డబ్బులు పడ్డా చూసి ఓటేస్తావా, నాకే పని దొరుకుంటే నాకే 20,000 వచ్చుంటే గవర్నమెంట్ ఇచ్చిన 20,000 ఎందుకమ్మా, అంతకన్నా ఎక్కువ వస్తాయి కదా అన్నాడు. అది ఆ కొడుకు మాట తల్లిని కన్విన్స్ అయింది. ఎలక్షన్ల ముందు మేము సర్వేలు చూసాం కదా. దిస్ వాజ్ ద ఎవ్రీ ఇంట్లో ఉద్యోగం రాని బిడ్డ తల్లిని అడిగాడు, తండ్రిని అడిగాడు మీరు ఓటేద్దాం జగన్ కని. రోడ్డు మీద నడుస్తున్న బిడ్డ ప్రతి ఒక్కరు ఆ అతుకుల బతుకుల రోడ్లు చూసి జగన్కు ఓటేద్దాం అనుకున్నారు. వాళ్ళందరూ బటన్ నొక్కలు ఆపడవాలే, కానీ బటన్ మాత్రమే నొక్కితే గెలవడం దానికి జగన్ జీవితానుభవమే. కేసీఆర్ అసలు అప్పటి వరకు మన రైతు భరోసా పదవి విన్నామా ఎక్కడన్నా? దళిత బంధు అని ఒక దళిత కుటుంబం 10 లక్షలు ఇవ్వడం విన్నామా? డబుల్ బెడ్రూమ్స్ అని విన్నావా? చిన్న కేసీఆర్ ఇన్వెన్షన్ అది. సో ఆల్రెడీ తేరమంటాడు, మేకో గొర్రె ఉంటే ఇలాగంటే ఎత్తుక్కుంటారు అని చెప్పి ఇద్దరు ఇల్లు అవగాహన చేస్తూ డబుల్ బెడ్రూమ్ కాన్సెప్ట్ తెచ్చాడు. సో డబుల్ బెడ్రూమ్ అంటే పూర్తిగా అమలు కాలే, దళిత బంధువులు అందరికి కాలే, రైతు భరోసా అందరికి వచ్చింది కదా, వ్యవసాయం చేయడానికి వచ్చింది. అసలు ఏమి 100 ఎకరాల నోడికి వచ్చింది, అందరికి వచ్చింది. మరి ఎందుకు ఓడిపోయాడు? రైతుల దగ్గర ఓడిపోయాడు. మీరు గమనించారు, రైతులు లేని హైదరాబాద్ గెలిచాడు. రైతులు లేని హైదరాబాద్ లో కేసీఆర్ కు భారీగా స్వీప్ చేశాడు. రైతులున్న గ్రామీణ ప్రాంతంలో ఓడిపోయాడు. వాట్ డస్ ఇట్ ఇండికేట్? సో ఇన్ని ఉదాహరణలు ఉన్నాయి మీకు పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ, లక్ష్మీ భండారని, కన్యాశ్రీ అని, తమిళనాడులో డిఎంకే, ఇవన్నీ చేశారు. చేసినా కూడా ఓడిపోయారు. అందుకే బటన్ నొక్కితే ప్రజలు గెలిపిస్తారనుకుంటే పొరపాటు. నేను ఎప్పటికీ చెప్తుంటా, బటన్ నొక్కడానికి చీఫ్ మినిస్టర్ ఎందుకండి, క్యాషియర్ సరిపోతారు, బ్యాంక్ క్యాషియర్. నీకు ఎందుకు ఓట్లేయాలి?